ఈరోజు आज దేవుని యొక్క ఆ యొక్క మర్మము, దేవుని యొక్క ఉద్దేశ్యము, దేవుడు ఏమై ఉన్నాడో, ఇప్పుడు ఏమై ఉన్నాడో అవి మనం తెలుసుకుందాం. आज हम परमेश्वर का उद्देश्य को लेकर, उनकी गुप्त बातों को लेकर, अभी परमेश्वर क्या है इस बात को लेकर हम जानेंगे। ఒక సందర్భంలో యేసు ప్రభు యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. एक संदर्भ में मसीह यीशु यहूदियों से बात कर रहा था। ఆయన మాట్లాడుతున్నప్పుడు जब वो बात कर रहे थे, ఆయన కొన్ని విషయాలు వాళ్ళతో చెప్తున్నప్పుడు వాళ్ళు నమ్మలేకపోయారు. कुछ बातें जब यीशु उनसे कह रहे तो वो भरोसा नहीं कर पा रहे थे। వాళ్ళు యేసు ప్రభుని అర్థం చేసుకోలేకపోయారు. वो मसीह यीशु को समझ नहीं पा रहे थे। ఆయన చెప్పే మాటలు కూడా వాళ్ళకి ఏదో ఒక కొత్త వింతగా ఉన్నాయి. उनकी बताने वाले बातें भी उनको कोई अजूबा लग रहा था। ఏదో ఈయన అబద్ధాలు చెప్తున్నాడు, ఏదో తను దేవునితోటి సమానంగా ఎంచుకుంటున్నాడని చెప్పి యేసు ప్రభు మీద మరి చెడ్డ అభిప్రాయం కలిగి ఉన్నారు. यीशु मसीह के प्रति वो अच्छे अभिप्राय नहीं रखते थे, क्योंकि वो सोचता है ये कोई बुरी बातें बताता है और परमेश्वर का समान अपना आपको बताता है बोलकर అక్కడే వాళ్ళు తప్పిపోయారు. इसी के द्वारा वो लोग वहां भटक गए थे। ఇప్పుడు కూడా ఇక్కడే తప్పిపోతున్నాము. यहाँ पे भी इसी बात में हम भटक जाते हैं, సరిగా అర్థం చేసుకోకపోవటం వల్లనే. ढंग से ना समझने की वजह से। కాబట్టి इसलिए ఆ సందర్భంలో संदर्भ में ఇక్కడ యూదులు యేసు ప్రభుని ఏమన్నారంటే, यहूदी जो है यीशु मसीह से क्या कहा था। యోహాను సువార్త 8వ అధ్యాయము यूहन्ना का 8वां अध्याय అక్కడ 57వ వచనం గనక మనం చదివితే 57 वचन अगर हम पढ़ेगा तो యేసు ప్రభుతో ఏమన్నారంటే, వాళ్ళు నీకింకా 50 సంవత్సరాలైనా మరి లేవు కదా, నువ్వు అబ్రహాము నేను చూశాను అని అన్నావని ప్రశ్నించారు. उन्होंने यीशु से क्वेश्चन किया। यहूदियों ने उससे कहा, अब तक तू 50 वर्ष का नहीं, फिर भी तूने अब्राहम को देखा है। అంటే అబ్రహాము కంటే నేను ముందున్న మాటకి వీళ్ళకి చాలా బాధ వేసి ఉండొచ్చు, ఒక రకంగా ఆశ్చర్యం వేసి ఉండొచ్చు. అసలు ఈయన చెబుతుంది ఏదో అర్థం కాల వాళ్ళకి. तो यीशु मसीह जो कहता है ना, इनसे मालूम पड़ता है कि इससे अब्राहम से पहले से है, ये बात उनको अच्छा नहीं लगा, अचंबा लगा। इसलिए ఎక్కడ వీళ్ళు పొరపాటు పడ్డారంటే, कहाँ पे ये लोग धोखा खाया कि ప్రవక్తల మాటలను వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. भविष्यद्वक्ताओं की बातों को ये लोग नहीं समझ पाया। ప్రవక్తల యొక్క ప్రవచనాలను కూడా వీళ్ళు ధ్యానించాల. भविष्यद्वक्ताओं का भविष्यवाणी का भी इन्होंने ध्यान नहीं అసలు किया। వాళ్ళ మాటలు కూడా సరిగా వినేవాళ్ళు కాదు. इनकी बातें भी ढंग से नहीं सुनते थे। వాళ్ళకి కావాల్సింది ఏంటి? ధర్మశాస్త్రం. उनको चाहिए था व्यवस्था। ధర్మశాస్త్రాన్ని వాళ్ళు క్షుణ్ణంగా పాటించేవాళ్ళు. व्यवस्था को अच्छी तरह पालन करते थे। కొన్నిసార్లు అసలు ధర్మశాస్త్రాన్ని కూడా తీసివేసినట్టుగా కూడా మన యొక్క లేఖన భాగాల్లో ఉంది. कई बार ऐसे भी है, व्यवस्था को भी उन्होंने उल्लंघन किया करके वचनों में हम देखते हैं। కాకపోతే వాళ్ళు 5 కాండాలను మాత్రం చాలా ధ్యానపూర్వకంగా ధ్యానిస్తారు. लेकिन बाइबल के पहले 5 पुस्तकों को तो बड़ी अच्छी तरह ध्यान करते थे। అయితే అందులో కూడా వాళ్ళ స్వసిత్వం, వాళ్ళ ఇష్టమేందో అయ్యే తీసుకునేవాళ్ళు. उसमें से भी अपनी खुद की इच्छा जिस पे है उन्हीं को ही पालन करते थे। అక్కడ వాళ్ళు మరి దేవుణ్ణి అర్థం చేసుకోవటంలో పొరపాటు పడ్డారు. इसी विषय से वो परमेश्वर को समझने में भूल हो गए उनसे। ఎప్పుడైనా చూడండి, कभी देखिए, మనం ఏదన్నా హృదయంలో గనక ఏదైనా అనాలోచన కానీ, ఏదన్నా కొంచెం అసత్యం కానీ, దేవునికి విరుద్ధమైన విచారాలు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు, మన దగ్గరికి రాడు. अगर हमारे अंदर कोई दूसरे विचार का विचार रखता है, हम ऐसे में परमेश्वर पवित्र आत्मा हमारे पास नहीं आता, ఎందుకంటే ఆయన దుఃఖపడతాడు. क्योंकि वो दुखित हो जाता है। ఇక్కడ పూర్తిగా మనం ఖాళీ చేసుకోవాలి. हमें अपना पूरा खाली करना होगा। యేసు ప్రభువు గురించి మనకు అర్థం కావాలంటే, अगर मसीह यीशु के बारे में हमें समझ में आना है, పరిశుద్ధాత్ముడు చెప్పే మాటలు మనకు అర్థం కావాలంటే, पवित्र आत्मा की बातें अगर हमें समझ में आना, మందంటూ ఏదో లోపల పెట్టుకోకూడదు. हमारा कुछ अपने अंदर नहीं रखना అంటే चाहिए। మన లోక జ్ఞానం కొంచెం పెట్టుకోకూడదు. हमारे इसी संसार के ज्ञान को नहीं रखना మన चाहिए। జ్ఞానం శూన్యం అయిపోవాలి. हमारे ज्ञान शून्य होना चाहिए। పూర్తిగా మనం ఖాళీ చేసుకోవాలి. पूर्ण रीति से हमें खाली करना మనం पड़ेगा। పూర్తిగా ఖాళీ చేసుకుంటే ఆయన నింపుతాడు. अगर हम पूर्ण रीति से खाली करेंगे तो वो अपन भर देगा। అందుకే इसलिए ఇప్పుడు యేసు ప్రభువు వారు చెప్పే ప్రతి మాట కూడా వాళ్ళకి వ్యంగ్యంగానే ఉంది. यीशु मसीह की कहने वाला हर एक बात उनको व्यंग्य लग रहा था। అసలు ఆయన రాళ్లతో కొట్టబోయారు, उन्हें तो पत्थर से मारने लगा, చపల చిత్తుడు అన్నారు, तो मच्छी तो ठिकाने में नहीं है बोला, బయల్జేబులు అన్నారు, घायल जेबूल कहा गया, उन्हें ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. मन मर्जी के अनुसार उनको అసలు అదే కాదు. बोला।
इतना ही नहीं, ఆయన్ని వ్యభిచారంలో పుట్టిన వాళ్ళని కూడా వ్యంగ్యంగా మాట్లాడారు. तो इस तरह भी व्यंग्यता से बात किया, तुम विचार से पैदा हुआ बोलकर. 8వ అధ్యాయము 41వ వచనం గనుక చదివితే యోహాను సువార్త यूहन्ना का 8 का 41 अगर पढ़ेगा तो ఏమన్నారంటే, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, हम व्यभिचार से नहीं जन्मे, మాకు తండ్రి ఒక్కడే, हमारा एक पिता है ఆయన దేవుడే. अर्थात परमेश्वर. చూసారా, దేవుణ్ణి ఆరాధిస్తున్నారండి. कहता परमेश्वर का ही आराधना कर रहे हैं, కానీ దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఏర్పాటును వాళ్ళు ఎరిగి ఉండలేదు. लेकिन परमेश्वर की इच्छा को, परमेश्वर की योजना को नहीं ఈ जानते. రోజుల్లో కూడా దేవుని అందరూ ఎరిగి ఉన్నారు, आजकल भी परमेश्वर को सभी लोग जानते हैं, కానీ దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తం ఏందో అర్థం కావట్లేదు. परमेश्वर की योजना क्या है, उनकी इच्छा क्या है, नहीं समझ पा रहे. కాలానుగుణంగా దేవుడు మరి ఆయన తన యొక్క చిత్తాన్ని బయలుపరుస్తూ వచ్చాడు. समय के अनुसार वो परमेश्वर अपनी इच्छा को तो हमेशा प्रकट करता ही रहा. ఆయన సృష్టి ఆరంభములోనే ఉన్నాడు, वो सृष्टि के आरंभ में वैसे సృష్టి थे, ఆరంభములోనే ఉన్నాడు. सृष्टि की शुरुआत से थे. సామెతలు మరి గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం కనుక మనం చదివితే, नीति वचन 8 की 22 अगर पढ़ेगा तो సామెతలు 8వ అధ్యాయము 22వ వచనము, 8 की 22 नीति वचन. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగు చేసెను. यहोवा ने मुझे काम करने का आरंभ में वरन अपने प्राचीन काल के कामों से भी पहले उत्पन्न किया. సృష్టి ఆరంభంలోనే, सृष्टि के आरंभ से ही, ఆరంభంలోనే ఉన్నాను అంటున్నాడు. तो प्राचीन काल से मैं हूँ करके बोल అంటే रहा సృష్టి ఇంకా సృష్టించబడలా, है. यानी कि सृष्टि तब तक नहीं बना था, సృష్టి లేదు అసలు. सृष्टि है ही नहीं थी. సృష్టి లేనప్పుడే దేవుడు ఉన్నాడు. सृष्टि जब है ही नहीं थी तभी परमेश्वर था. సృష్టి సృష్టించిన తర్వాత వచ్చిన దేవుళ్ళు కాదు. सृष्टि बनने के बाद जो ईश्वर कहलाते आजकल वो ईश्वर नहीं है. మేము కూడా దేవుళ్ళమే, हम भी भगवान हैं, మేము దేవుళ్ళని, ఇదిగో మా దేవుడినా हमारा भगवान ये है. అని చెప్పే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సొంత జ్ఞానంతో చెప్పటమే. इस तरह बोलने वाला हर एक अपनी खुद की ज्ञान से बोल रहे. చూడని దేవుణ్ణి చూసినట్టుగా వాళ్ళ సొంత జ్ఞానంతో వాళ్ళు ఆలోచించటమే. अनजाने पर, यानी कि जिस परमेश्वर को उन्होंने देखा नहीं मगर ऐसा सोचते कि हमने देख लिया. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. पिता पुत्र पवित्र आत्मा त्रित्व रूपी परमेश्वर. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. पिता पुत्र पवित्र आत्मा. తండ్రి पिता ఎవరైనా దేవుడు, कौन है वो परमेश्वर. తండ్రి అయిన దేవుడు. पिता रूपी परमेश्वर. దేవుడు ఎవరు? परमेश्वर है कौन. మరి యెహోవా. यहोवा. దేవుడు ఎవరు? परमेश्वर है कौन. యెహోవా. यहोवा. యెహోవా ఎవరు? यहोवा है कौन. వాక్ అయి ఉన్నాడు. वचन है. యెహోవా వాక్ అయి ఉన్నాడు. यहोवा वचन है. యెహోవా ఎవరు? यहोवा है कौन. ఆత్మ అయి ఉన్నాడు. आत्मा है. జాగ్రత్తగా వినాలి. ध्यान से सुनना. యెహోవా ఎవరు? వాక్ అయి ఉన్నాడు. यहोवा कौन है. वचन है. యెహోవా ఆత్మ అయి ఉన్నాడు. यहोवा आत्मा है. ఆయన తండ్రిగా మనం సంబోధిస్తున్నాం. इस यहोवा को हम पिता करके అంటే पुकारते हैं. తండ్రి అంటే ఒక మంచి దగ్గర సంబంధం, पिता यानी कि नजदीकी रिश्ता, ప్రేమపూర్వకమైన సంబంధం. प्रेम पूर्वक रिश्ता है. అందుకే इसलिए సృష్టిలో వాక్యం మాట్లాడుతుంది, సృష్టిలో నేను సృష్టించక ముందే ఉన్నాను. तो वचन बात करता है कि मैं सृष्टि के आरंभ से पहले हूँ. 23వ వచనంలో కూడా చూస్తే ఇందులో इसी में 23 वचन को भी देखिएगा तो 23వ వచనంలో అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. मैं सदा से वरन आदि ही से पृथ्वी की सृष्टि से पहले से ही ठहराई गई हूँ. ఏమంటున్నాడు ఇక్కడ? क्या कहता है. భూమి ఉత్పత్తి కాక ముందే, అసలు భూమి పుట్టక ముందే, సృష్టించక ముందే पृथ्वी की सृष्टि के पहले से ही నేనున్నాను. मैं हूँ. కాబట్టి ఈ ఉన్న దేవుడు यह है परमेश्वर हकीकत में है. వాక్ అయిన దేవుడు, वचन रूपी परमेश्वर. వాక్ అయిన దేవుడు, वचन रूपी परमेश्वर. ఆత్మ అయిన దేవుడు, आत्म रूपी परमेश्वर. ఆత్మదేవుడు. आत्म रूपी ఈయన परमेश्वर. ఆదిలో ఉన్నాడు. आदि से है. ఆదిలో ఉన్నాడు आदि से है. అంటే ఇక్కడ మనం ఒక జాగ్రత్త ఒకటి గుర్తుంచుకోవాలి. एक बात को अच्छी तरह याद रखनी है. సృష్టి సృష్టించక ముందే అది గుర్తుపెట్టుకోవాలి. सृष्टि के आरंभ से पहले ही అంటే దేవుడు ఉన్నాడు, परमेश्वर है. దేవుడు ఉన్నాడు. परमेश्वर है. కాబట్టి ఇక్కడ देखिए यहाँ యోహాను కూడా
यूहन्ना भी తన సువార్తలో अपने सुसमाचार में ఆత్మశక్తి రాయబడిన మాటలు ఏంటంటే आत्मा के सामर्थ्य से क्या लिखा है कि యోహాను సువార్త यूहन्ना सुसमाचार ఎన్నోసార్లు మనం విన్నాం, कई बार हम सुन चुके हैं, ఎన్నోసార్లు విన్నాం. कई बार सुन चुके हैं. ఇప్పుడు సందర్భం వస్తుంది చెప్తున్నాను. संदर्भ के अनुसार बताता हूं. యోహాను సువార్త यूहन्ना सुसमाचार 1వ అధ్యాయం पहली अध्याय 1 నుంచి 5 వరకు కనుక మనం చదివితే पहले से 1 तक पढ़ेगा तो ఆది యందు వాక్యం ఉండెను. आदि में वचन था, ఆది యందు ఏముంది? వాక్యం. वचन था. వాక్యం అంటే ఏంటి? वचन का मतलब శబ్దం ఉంది. शब्द, శబ్దం. शब्द. వాక్యం వింటున్నామండి అంటే ఏమిటి? శబ్దం వింటున్నాం. वचन सुन रहे इसका मतलब क्या? हमको शब्द सुन रहे. అయ్యా ఈ రోజు వాక్యం విన్నాం మేము आज मैंने वचन सुना. అంటే ఏం విన్నావు నువ్వు? हमने क्या सुना? శబ్దం విన్నావు. एक शब्द को ఆ चुना. శబ్దం నుంచి ఏమొచ్చింది? उस शब्द से क्या निकला? దేవుని వాక్ వచ్చింది. परमेश्वर का वचन आया. దేవుని జ్ఞానమైనటువంటి మాటలు వచ్చినాయి. परमेश्वर के ज्ञान से भरी हुई కాబట్టి बातें ఈ आई. రోజు ఏంటంటే శబ్దం వింటున్నారు మీరు, अभी इस वक्त आप एक शब्द को सुनते ఒక हो, స్వరం వింటున్నారు మీరు. एक आवाज को सुन रहे ఆ हो. స్వరం దేవుని మాటలు కలిగిన స్వరం. उस आवाज जो है परमेश्वर की बातें है. ఆది యందు వాక్యం ఉండెను. आदि में वचन था. ఆది ఏందంటే దేవుడు సృష్టించిన టైంలో यानी कि आदि में, यानी कि जब सृष्टि परमेश्वर ने बनाई सृष्टि नहीं లేదు. था, जब सृष्टि भी नहीं थी, మనుషులు లేరు. ना कोई मनुष्य था, సృష్టి లేరు, ना कोई सृष्टि थी, మనుషులు లేరు. ना मनुष्य था, కానీ लेकिन దేవుడు ఉన్నాడు. परमेश्वर था. వాక్యము దేవుని యొద్ద ఉండెను. और वचन परमेश्वर के साथ था. ఆ వాక్యం ఎక్కడుంది? वो वचन है कहा? దేవుడు परमेश्वर, అంటే యెహోవా यहोवा. ఎక్కడుంది? కహా హై? యెహోవా దగ్గర ఉంది వాక్యం. यहोवा के पास था वचन. జాగ్రత్తగానండి. ध्यान से అంటే सुनिए. ఆ యొక్క స్వరము, ఆ శబ్దము దేవుని దగ్గర ఉంది. वो आवाज, वो शब्द जो है परमेश्वर के पास है. దేవుని దగ్గర ఉంది. परमेश्वर के पास है. తర్వాత 2వ వచనంలో दूसरे वचन में చెప్తావు వాక్యము దేవుడై ఉండెను. कहता है उसमें पहले वचन परमेश्वर था. 1వ వచనంలోనే पहले वचन में ही लिखा है వాక్యము దేవుడై ఉండెను. वचन परमेश्वर था. ఈ శబ్దమే దేవుడు. ये वचन ही परमेश्वर. జాగ్రత్తగానండి. ध्यान से ఈ सुनिए. శబ్దమే దేవుడు. ये शब्द ही परमेश्वर ఇది है. గనక మనకు కరెక్ట్ తెలిస్తే अगर इस बात को हम ढंग से समझेगा तो యెహోవాయే దేవుడని నమ్ముతాం. यहोवा ही ईश्वर है करके भरोसा ఆయన करेंगे. పంపిన క్రీస్తే దేవుని కుమారుడని నమ్ముతాం. उन्हीं के द्वारा भेजा गया यीशु ही परमेश्वर का पुत्र నీకు होकर ఎన్ని यकीन లక్షలు करेंगे. ఇచ్చినా ఈ లోకంలో ఎవడన్నా దేవుడు అంటే నమ్మరు. आपको चाहे कितने भी रुपए लाखों दिए तो भी किसी और को ईश्वर करके नहीं నీకు मानेंगे. ఎన్ని లక్షలు ఇచ్చినా, चाहे कितने भी लाखों रुपए दिए, నీకెంత ప్రలోభాలు చూపించినా, कितना भी आपको लालच दिखाए, నిజంగా నిన్ను చంపుతానన్నా, या तो आपको डराए, आपको मार, ఏ విధంగా నేను భయపెట్టినా, चाहे किसी भी रीति से आपको डराए भी हो, నువ్వు దేవుడుగా ఇంకెవరిని నమ్మవు. और इस परमेश्वर को छोड़कर किसी और को ईश्वर ఇంకా करके దేవుడిగా नहीं ఇంకెవరిని నమ్మవు. मानोगे, किसी को भी नहीं मानोगे. యెహోవాయే దేవుడు. यहोवा ही परमेश्वर है. ఆయన పంపించినటువంటి కుమారుడే ఈ దేవుణ్ణి బయలుపరిచాడు. उन्हीं के द्वारा भेजे गए पुत्र ही परमेश्वर को प्रकट किया. 2వ వచనంలో दूसरे वचन में ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. यही आदि में परमेश्वर के साथ था. అంటే ఆ వాక్యము, ఆ శబ్దము ये वचन, ये शब्द ఆది యందు ఎక్కడున్నాయంట? आदि में कहा దేవుని యొద్ద ఉన్నాడు. परमेश्वर के साथ था. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. सब कुछ उसी के द्वारा उत्पन्न हुआ, అంటే శబ్దం మూలంగా. यानी कि शब्द के द्वारा. జాగ్రత్తగానండి. ध्यान से सुनना. శబ్దము మూలంగా కలిగింది. शब्द के द्वारा हुआ. శబ్దం లేకుండా ఏమీ కలగలేదు. बिना शब्द का कुछ नहीं हुआ. శబ్దము ద్వారా అంతా కలిగింది. शब्द के द्वारा ही सब कुछ हुआ. మోగవాళ్ళు మాట్లాడలేరు. गूंगे बोल नहीं सकते. ఒకవేళ మీ పాస్టర్ గారు మోగవాడైతే మీరు మాట్లాంటారా? अगर आपके पास वन गूंगा होता, क्या उनकी शब्द आप सुन सकते हो? వింటారా మీరు? क्या सुन पाते? మోగవాళ్ళ మాటలు వింటారా? गूंगे को सुन पाते आप? వినరు కదా. नहीं सुन पाते. కాబట్టి इसलिए స్వరం వింటున్నారు మీరు. अभी आप उसकी आवाज को सुनते ఆ हो. స్వరం దేవుని మహింపరుస్తుంది. ये आवाज परमेश्वर की महिमा करती है. 3వ వచనంలో तीसरे वचन में కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. जो कुछ उत्पन्न हुआ उसके बिना नहीं हुआ. అంటే ఈ భూమి మొత్తం, ఈ భూమండలంలో మొత్తం కూడా ఆ శబ్దం లేకుండా కలగలేదు అని इस అర్థం. पूरा विश्व में उस शब्द के अलावा कुछ भी नहीं हुआ. ఆ శబ్దం లేకుండా ఏవీ उस కలగలేదు. शब्द के अलावा कुछ नहीं हुआ. 4 चौथा, ఆయనలో జీవం ఉండెను. उनके अंदर जीवन था. అంటే ఆ శబ్దంలో ఏముంది? జీవం ఉంది. उस शब्द में क्या था? जीवन था. ఆ శబ్దంలో उस शब्द में జీవం ఉంది. जीवन था. ఆ జీవము वह जीवन మనుషులకు ఎలుగై ఉండెను. मनुष्यों के लिए ज्योति था. ఆ జీవం ఎలా ఉందంట? वह जीवन कैसा था? భూమి మీద ఉన్న మనుషులకు ఎలుగేటువంటి ఉందంట. पृथ्वी पर के लोगों को ज्योति था. ఎలుగై ఉంది. ज्योति था. 5 पांचवें ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. ज्योति अंधकार में चमकती है और अंधकार ने उसे ग्रहण नहीं किया. ఇప్పుడు జాగ్రత్త, మీకు అర్థమైపోయింది కదా. अभी आपको समझ में आ गए ना? ఆ యొక్క శబ్దంలో జీవం ఉంది. उस शब्द में जीवन था.
ఆ శబ్దం జీవం ఉంది, जो शब्द में जीवन था, అది మనుషులకు ఎలుగై ఉండెను. वे ज्योति था मनुष्यों के लिए। ఆ శబ్దంలో జీవం అని తెలుసా? उसका जीवन क्या था? उस शब्द में యేసు ప్రభువే. मसीह यीशु ही। ఆ శబ్దం యేసు ప్రభు అని 14వ వచనంలో రాయబడింది. वो शब्द मसीह यीशु बोलकर మనకందరూ తెలుసు, 14 वचन में लिखा गया, हमको पता है। మనకందరూ తెలుసు, కొంచెం గొప్ప బైబిల్ చేసిన అందరూ తెలుసు. तो बाइबल को बारे में सुनने वाले सबको पता है। ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించెను. वचन देहधारी हुआ और अनुग्रह सच्चाई से परिपूर्ण होकर हमारे बीच में डेरा किया। ఆ వాక్యములో జీవం ఉంది, वो वचन में जीवन था, ఆ జీవము మనుషులకు ఎలుగై ఉంది. वो जीवन मनुष्य के लिए ज्योति थी। కాబట్టి ఆ జీవము యేసయ్యే. वो जीवन कौन था? यीशु मसीह। యేసే వాక్యము, यीशु ही वचन, వాక్యమే యేసు. वचन ही यीशु है। కాబట్టి ఇది మనుషులకు ఎలుగై ఉంది. इसलिए वो मनुष्यों के लिए ज्योति था। అందుకే యేసయ్య అంటాడు, इसलिए यीशु ने నేను कहा, లోకంలో ఉన్నంత కాలం నేను లోకానికి ఎలుగునై ఉన్నాను. जब तक मैं ज्योति संसार में रहा तब तक मैं संसार के लिए ज्योति रहा। నేను ఎలుగుగా ఉన్నాను. मैं ज्योति हूँ। ఎలుగులో ఉన్నంత కాలం మనం పని చేయాలి. जब ज्योति में रहते हुए हमें भी काम करने चाहिए। చీకటి కాలం వస్తుంది, अंधेरे का समय आने वाला है। చీకటి కాలం వస్తుంది, अंधेरा का समय आने वाला है, ఏమీ చేయలేం. तब कुछ भी नहीं कर पाएंगे। చూడండి ప్రియారా, देखिए प्रियो, అందుకే రేపు అనే వాయిదా ఇవ్వకండి. इसलिए कोई किसी भी विषय को लेकर कल कल बोलकर टालना नहीं। ఏదైనా సరే कुछ भी हो, రేపు అనే వాయిదా వద్దు. कल बोलकर टालना नहीं। ఎందుకో తెలుసా? क्यों पता है? సత్యం అంటే రేపు మంద కాదు. तो सत्य क्या बताता है? कल हमारा नहीं, అసలు రేపని కాదు, कल ही नहीं, ఇది ప్రజెంట్. ये प्रेजेंट है। ఒక్క సెకండ్ మంద కాదు, इसके बाद की एक सेकंड भी हमारी नहीं है। ఈ తర్వాత వచ్చే సెకండ్ మంద కాదు. इसके बाद आने वाला ये सेकंड जो समय हमारे సెకండ్ లో ఎంత అయిపోతుంది, భయంకరంగానే దృశ్యాలు జరిగిపోతాయి. एक सेकंड में बहुत भयानक घटना घट सकती है। కాబట్టి इसलिए నేను రేపు అనే వాయిదాలు ఇవ్వకండి. तो कल बोलकर टालना नहीं। అందుకే इसलिए దేవునిలో బలవంతులై ఉండండి. प्रभु में सामर्थ बनो, సాతాన్ని ఎదిరించండి. शैतान का सामना करो। సాతానికి ఇష్టం ఉండదు మనం ఎదగటం. हम बढ़ना शैतान को पसंद नहीं है। సాతాన్ అంటాడు, शैतान कहता है, చాలా కాలం విన్నాలే, बहुत सुनते आया हूँ, ఇంకెంత కాలం వింటావు, और कितना सुनता रह जाएगा। ఎన్నదే అన్నట్టుకుంటున్నావు కదా, सुनते जो सुना वही सुनते जा నువ్వు బాగా रहे। విశ్వాసం అయిపోయావు, तुम तो अच्छा विश्वासी बन गई, ఇంకెందుకంటే ఇంక విశ్వాసం ఏంది? इससे अधिक क्या विश्वास रखना है? కొంతమందితో ఎట్లా कुछ మాట్లాడతాడంటే, लोगों से कैसे बात करेगा? ఇంతకాలం నీ విశ్వాసం పెట్టి నాకేం దొరికింది, इतने समय से विश्वास रखने से मुझे क्या मिला? बोल, నాకేం దొరికింది, मुझे क्या मिला? మరి ఆయనకి ఏదో దొరకాలి వాళ్ళకి. पता नहीं उन्हें क्या कुछ मिलना था। అదే అందుకే వాళ్ళ దేవుడి గురించి వాళ్ళకి అర్థం కాల. इसलिए उन्हें परमेश्वर के बारे में अच्छा అసలు దేవుడి नहीं గురించి आया। తెలియదు అసలు వాళ్ళకి, परमेश्वर के बारे में बिल्कुल नहीं पता उन्हें, అసలు అర్థమే కాల పాపం. बिल्कुल समझ में ही नहीं आया बेचारा। నాకు దేవుళ్ళు ఇంతకాలం ఉన్నాను, मैं परमेश्वर में इतने समय से हूँ। నాకేం దేవుడు ఏం చేశాడు? कहते हैं मुझे क्या किया చాలా మంది परमेश्वर ने? ఉదాసగా ఉంటారండి. बड़ी कुछ लोग बड़ा उदासी से అసలు रहते हैं। సంవత్సరం ఒక రోజు ఎదిగే కొద్దీ మనిషిని మనం ఆత్మలో ఎదగాలి, బలపడాలి. जैसे दिन डलते जाते, दिन पे दिन प्रभु में और बल प्राप्त करते जाना है, మనం దిగజారకూడదు. और कमजोर नहीं होना हमें, ఆత్మలో కూడా శక్తి రావాలి. आत्मा में शक्ति में इससे रहना है। అందుకే इसलिए పౌలు ఎబ్రీలకు పత్రిక రాస్తున్నప్పుడు पौलुस जब इब्रानियों को पत्री लिख रहा था, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏంటి తెలుసా? पवित्रात्मा परमेश्वर का लिखवाई गई बात क्या पता है? 1వ అధ్యాయము पहली अध्याय ఎబ్రీ రాసిన పత్రిక इब्रानियों की लिखी हुई पत्री 1వ అధ్యాయం पहली अध्याय 3వ వచనం గనుక మనం చదివితే, वचन 3 पढ़ेगा तो ఎబ్రీ రాసిన పత్రిక इब्रानियों की 1వ అధ్యాయము पहली अध्याय 3వ వచనం, तीसरे वचन, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకములో జీవించెను. वे उसकी महिमा का प्रकाश और उसके तत्व के छाप है, और सब वस्तुओं को अपने सामर्थ्य के वचन से संभालता है। वे पापों को धोकर ऊंचे स्थानों पर महामहिम के दाहिने और बैठा, और स्वर्गदूतों से उतना ही उत्तम ठहराया जितना उससे उनसे बड़े पद का वारिस होकर उत्तम नाम पाया। కాబట్టి ఆయన దేవుని మహిమ, वे परमेश्वर का महिमा है। ఎవరు? कौन? వాక్యము. वचन, వాక్యములో జీవం ఉంది. वचन में जीवन था। ఆ వాక్యం ఏమైంది? वो वचन क्या हुआ? జీవం దాల్సింది. जीवन धारण किया, అంటే यानी कि యేసు ప్రభువుగా यीशु मसीह के रूप में ఈ లోకంలో పుట్టాడు. इस संसार में पैदा हुआ, యేసు ప్రభువుగా. यीशु मसीह के रूप में। అందుకే దేవుని మహిమ. इसलिए परमेश्वर की महिमा है। యేసై ఎవరు? यीशु है कौन? యేసై ఎవరంటే यीशु है कौन? దేవుని మహిమ. परमेश्वर की महिमा, ఆయన మనుషులలో మధ్యలో, అంటే మనుషులకు ఎలుగివ్వటానికి వచ్చాడు. क्योंकि मनुष्यों के बीच में ज्योति देने के लिए आए हैं। మనుషులకు ఎలుగివ్వటానికి
मनुष्यों को ज्योति देने के लिए యేసు ప్రభు मसीह यीशु దేవుని మహిమగా భూమి మీద ఉన్నాడు. परमेश्वर की महिमा के तौर पर इस पृथ्वी में रहा। అందుకే ప్రార్థన చేసేటప్పుడు యోహాను సువార్త 17లో इसे जब प्रार्थना कर रहे थे यीशु यूहन्ना की 17 నాకు అయ్యా నువ్వు లోకం పుట్టక ముందు నీ దగ్గర ఏ మహిమ ఉందో ఆ మహిమ నా కొరకు ఉంచయ్యా అని ప్రార్థన చేశాడు. यीशु ने प्रार्थना किया था संसार उत्पन्न होने से पहले तुम्हारे पास मेरी जो महिमा थे उसी महिमा फिर से मुझे दो करके మరి प्रार्थना कर। ఆ లోకం విడిచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? फिर उस संसार को छोड़कर इस संसार में क्यों आया? మనుషులు అంధకారం అనే పాపంలో ఉన్నారు, क्योंकि मनुष्य अंधकार के पाप में रहा, చీకటి మార్గంలో ఉన్నారు, अंधेरे में रहा, ఎవరు మార్గాల వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. सब अपने अपने मार्ग में भटक गए। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा దొడ్డి ఒకటే గొర్రెలు ఒకటే మంద, అంత మంద ఆ దొడ్లోకి రావాలి. तो कहता है झुंड एक ही होगा, भेड़शाला एक ही होगा, सारे भेड़ इसी में आना पड़ेगा। అంటే సంఘం यानी कि कलिसिया బేడ్ష అంటే गुड्डे- గొర్రెల దొడ్డి అంటే సంఘమే. तो भेड़शाला यानी कि कलिसिया है ఈ చల్లా చెదరైపోయి जो तेतर बेतर हुए हैं, అనేక మనస్తత్వాలు అయిపోయి विभिन्न प्रकार के विचार रख रहे ఎవరి हैं, మనస్తత్వాలు వాళ్ళు అయిపోయినాయి. सबके अपने अपने मन की इच्छा భిన్న अनुसार భిన్న అభిప్రాయాలతో ఉంటున్నారు. कई प्रकार के अभिप्रायों से रहते हैं। అందుకే इसलिए దేవుని యొక్క వాక్యం అంటే శబ్దము, ఆ స్వరము మనకు కనబడుతుంది. तो परमेश्वर का वचन हमको सुनाई पड़ती है, ఆ స్వరం. वो शब्द। అందుకే इसलिए దేవుని స్వరం ఏంటో సాతాను స్వరం ఏంటో వినే అంత శక్తి కలిగినంతగా మనం ఎదగాలి. तो कौन सी परमेश्वर की आवाज है, कौन सी शैतान की आवाज है, इसे समझने की जितना हमें बढ़ना पड़ेगा। సాతానుతో జాగ్రత్తగా ఉండాలని మనం, शैतान से बड़ी सावधान से रहना है, సాతానుతో జాగ్రత్తగా ఉండాలి. सावधानी से रहना है। అందుకని దేవుని స్వరాన్ని జాగ్రత్తగా మనం గుర్తించాలి. परमेश्वर की आवाज को अच्छी तरह पहचानने वाला ఎవరంట ఆయన? దేవుని యేసుప్రభు ఎవరంట? यीशु मसीह है कौन? దేవుని యొక్క మహిమ, परमेश्वर की महिमा, ఆయన యొక్క తేజస్సు. उनके प्रकाश, అంటే यानी कि- తేజస్సు అంటే ఇది మెరుస్తున్నటువంటి అగ్నిగోళం లాంటి వాడు. यानी कि चमकने वाला आग के गोले के जैसा। పాపం ఏమీ లేదు, అగ్నిలో అంత కాలిపోద్ది. जैसे आग में कुछ सब कुछ भस्म हो जाता చూడండి, है। అగ్ని మండుతుంది అనుకో, देखिए आग जल रही है कहीं, గాలికి ఏదైనా కానీ గడ్డి కానీ కాగితాలు కానీ ఇంకా ఏదొచ్చినా అగ్ని దాటుకుని పోలేవు. तो कुछ भी हवा से उस आग की ओर से जा रहा तो कुछ भी उसे आग को पार करके नहीं जा అవి सकता, దాటిపోలేవు, वो पार करके नहीं जा सकता, కాలిపోతాయి, सब जल जाएगा, మాడిపోతాయి. భస్మ హో అందుకే జాయేగా. దహించు అగ్ని, इसलिए भस्म करने वाला आग होगा, దహించు అగ్ని. भस्म करने वाला आग। కాబట్టి इसलिए తర్వాత ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉన్నాడు. और उसके तत्व की छाप है। ఎవరు? कौन? దేవుని యొక్క తత్వం, परमेश्वर का तत्व, ఆయన మనస్సు, उनके मन, ఆయన ఆలోచనలు. उनके सोच, అంటే దేవుని ఆలోచనలు, परमेश्वर का सोच, దేవుని మనస్సు, परमेश्वर की मन, దేవుని తత్వము उनके तत्व, అంతా యేసు ప్రభువేనండి. सब कुछ मसीह यीशु ही है। ఆయన శరీరాకారంలో ఉన్నటువంటి దేవుని యొక్క కుమారుడు, దేవుని మహిమ. तो शरीर आकार में जो परमेश्वर का पुत्र है वो परमेश्वर की महिमा है। కాబట్టి इसलिए ఈ రోజు మనం యేసు ప్రభుని దైవ కుమారుడుగా, మనుష్య కుమారుడుగా, దావీదు కుమారుడుగా, పెండ్లి కుమారుడుగా ఆయన్ని మనం ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క విధంగా ఆయన గుర్తిస్తాం. మనం आज हम यीशु मसीह को मनुष्य के पुत्र के रूप में, परमेश्वर के पुत्र के रूप में, दाऊद के पुत्र के रूप में और दुल्हा के रूप में हम पहचानते हैं। మనుషులకు వెలుగై ఉన్నాడు. वो मनुष्यों के लिए प्रकाश था, ఆయనే రాజు, ప్రవక్త, యాజకుడు. वही राजा और भविष्यद्वक्ता है और याजक है। ఎవరైనా कौन है? రాజు, राजा है। ఎవరైనా कौन है वो? ప్రవక్త, भविष्यद्वक्ता है। ఎవరైనా कौन है? యాజకుడు. याजक है। ఆయా సమయాలలో ఆయా విధంగా మాట్లాడతాడు. तो उस समय के अनुसार वो बात करता गया। అందుకే इसलिए యోహాను సువార్త यूहन्ना सुसमाचार మనకన్నీ తెలిసిన విషయమే. हम सब जानने वाली बात है। పరిశుద్ధుడు మనకి ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నాడు ఈ రోజు. पवित्र आत्मा परमेश्वर उन्हीं बातों से लेकर हमसे बात कर। యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం గనుక మనం చదివితే, यूहन्ना का 1:18 पड़ेगा तो యోహాను సువార్త यूहन्ना का 1వ అధ్యాయము पहले अध्याय का 18వ వచనంలో 18 वचन, 18వ వచనంలో ఎవడును ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు, ఎందుకంటే ఆయన వాక్కు, ఆయన స్వరము ఎవరూ చూడలే ఆయన్ని. परमेश्वर को किसी ने कभी नहीं देखा, क्योंकि वो वचन है, वो एक आवाज है, इसलिए किसी ने भी नहीं देखा। చూడండి, देखिए, దేవుణ్ణి ఎవరు చూడలేదండి. परमेश्वर को किसी ने भी नहीं देखा, ఎవరు చూడలేదు किसी దేవుడు. ने भी नहीं ఎందుకని? देखा, దేవుడు ఎవరు? क्योंकि परमेश्वर है कौन? ఎవరైనా कौन है? దేవుడు వాక్కు, परमेश्वर वचन है, దేవుడు స్వరం. परमेश्वर एक आवाज है, స్వరం
एक దేవుడు ఎవరు? आवाज। దేవుడు ఎవరు? परमेश्वर है कौन? ఆత్మ. आत्मा है। దేవుడు ఆత్మ. परमेश्वर आत्मा है। స్వరం. एक आवाज है। స్వరం. एक आवाज है। అర్థమైందా? समझ में आ रहा है? కాబట్టి इसलिए ఎవ్వరు ఈ లోకంలో దేవుణ్ణి చూడలేదు. कोई किसी ने भी परमेश्वर को नहीं देखा, చూడలేదు. नहीं ఆయన देखा। ఎవరూ చూడలేదు. उन्हें మరి किसी ఆయన ने ఎవరయ్యా? नहीं देखा। फिर है कौन? దహించు అగ్ని. वो भस्म करने वाला आग है। ఇంకెవరండి? और कौन है? ఎవరాయనంట? कौन है? తేజస్సు. वो प्रकाश है। ఎవరంట? और कौन है? తత్వం కలిగిన వాడు. परमेश्वर का तत्व रखने वाला। అవన్నీ కూడా ఈ వాక్యం ఏం చేసిందంటే జీవం కలిగి యేసు ప్రభులాగి లోకంలో పుట్టాడు. सारे कुछ मिलकर एक जीवित प्राणी की तरह यीशु मसीह के रूप में इस संसार में पैदा हुआ। యేసు ప్రభు శిష్యులతో ఏమన్నాడు? यीशु मसीह चेलों से क्या कहा था? వాళ్ళు దేవుణ్ణి చూడడానికి ఆశ కలిగింది. उन्हें आशा लगा परमेश्वर को देखने की। చాలా మందికి ఆశ ఉంటుంది దేవుణ్ణి చూడాలని. बहुत सारे लोगों को भी इच्छा लगती है कि परमेश्वर को అందుకే చూడండి, देखें। इसलिए देखिए, మానవుని సృష్టించిన దేవుడు కాబట్టి इंसान को परमेश्वर ने ही बनाया था। దేవుణ్ణి చూడాలని ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? इसलिए मनुष्य परमेश्वर को देखने के लिए कहाँ ఓ जाते हैं? డబ్బులన్నీ ఖర్చు పెట్టిన కొండల్లోకి బండల్లోకి ఎక్కడెక్కడెక్కడెక్కడ తిరుగుతున్నారు దేవుణ్ణి बहुत చూడాలని. सारा पैसा लगाकर चट्टानों में और जंगलों में पता नहीं कहाँ कहाँ जा रहे हैं। మొన్నకు నేను ఒక వీడియో చూస్తుంటే मैं एक वीडियो देख रहा था, ఒక మంచి లావోటు మనిషి ఆడామి एक मोटी सी एक औरत ఈ దరి నుంచి అంటే దూరంటే ఈ దరికి రావాలంట. कोई ऐसे ही छेद जैसा గుఫ बना, లాంటిది ఒక ఒక కంతలాగా ఉంటది. एक ऐसा गुफा जैसा छोटा सा बनाए गए हैं, एक तरफ से उसी में से होकर बाहर निकलना। మనం ఎంతో కష్టపడి మన శరీరాన్ని కష్టపడితే గాని మనము దేవుణ్ణి చూస్తాం. हम अपना बहुत कष्ट उठा के परमेश्वर को देखते हैं, దేవుణ్ణి చూస్తాం परमेश्वर को అనేది వాళ్ళ ఉద్దేశం. वो सोचते हैं। పాపం దేవుడికి ఎక్కడికి వెళ్తారు, परमेश्वर को देखने के लिए कई कई जाते हैं, చూస్తారు. देखने के लिए। ఎవరిని చూసారు వాళ్ళు? देखा, किसको देखा? దేవుడు తన ఎర్రనే జ్ఞానంతో చేసినటువంటి బొమ్మలను చూస్తారు. ఏం చూస్తారు? परमेश्वर ने अपने परमेश्वर को ఎర్రి జ్ఞానంతో. परमेश्वर के नाम से इंसान जो मूर्खता का ज्ञान रखा है, उसी के द्वारा जो बनाए पुतलों को देखते हैं, ఎందుకంటే దేవుడిని చూడలేదు వాళ్ళు. क्योंकि वो परमेश्वर को देखा नहीं, కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దేవుడిని చేసుకున్నారు इसलिए अपने मनमर्जी के अनुसार ईश्वरों को बनाया है, కదా. है ना? అసలు దేవుడు ఎవరు? आखिर परमेश्वर है कौन? ఎవరైనా कौन है? ఓ స్వరం, एक आवाज, వాక్యము. एक वचन। ఎవరైనా कौन है वो? స్వరం, వాక్యము, एक आवाज, एक वचन, జీవము, एक जीवन है, ఆత్మ. आत्मा है। నిజంగా ఈ రోజు సత్య- సత్యమైన జీవం కలిగిన దేవుణ్ణి నమ్ముకున్న మనం ధన్యులు అండి. सच्ची में जो हकीकत का ईश्वर को पहचाना हमने, हम धन्य हैं। క్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళకు ధన్యులు. जो मसीह यीशु के पास आए ना, वो सब धन्य है। యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ధన్యులు. मसीह यीशु पर भरोसा करने वाला धन्य है। యేసులో రక్షణ పొందుకున్న వాళ్ళు ధన్యులు. यीशु में उद्धार पाए हुए लोग धन्य हैं। ఆ ధన్య జీవితం మన దేవుడు ఇచ్చాడు. इस धन्यता का जिंदगी परमेश्वर ने हमें కాబట్టి दिया। इसलिए ఎవడను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. परमेश्वर को किसी ने कभी नहीं देखा, యోహాను కూడా చూడలా. यूहन्ना ने भी देखा। ఎందుకు ఇప్పుడు యోహాను ఈ మాట రాశాడు? लेकिन यूहन्ना ने इस बात को क्यों తన लिखा? సువార్తలో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడు? उसकी सुसमाचार में पवित्र आत्मा प्रभु ने क्यों వీళ్ళు लिखा? ఒకసారి అడిగారు, इन्होंने एक बार बोला था, వీళ్ళకి అనుమానం వచ్చింది. इनको डाउट शक हुआ। అయ్యే దేవుణ్ణి ఒకసారి మాకు చూపిస్తావా యేసు ప్రభు అని यीशु అడిగారు. में से एक बार पिता को दिखाइए बोला। యేసు ప్రభు ఏమన్నాడు? यीशु ने क्या कहा? నన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్టు. अगर मुझे देखा तो मानो परमेश्वर को देखने के बराबर है। నేను మీ దగ్గరే ఉన్నాను కదా मैं तुम्हारे पास हूँ ना ఇంతకాలం. इतना समय ఈ से। అర్థంలో ఏంటంటే దేవుడు మీకు తోడై ఉన్నాడు అని చెప్పాడు ప్రవక్తతోటి. इसका मतलब क्या है? नबी के द्वारा बताया था परमेश्वर तुम्हारे साथ है। ఎందుకన్నాడు యేసు ఈ మాట? क्यों कहा है यीशु ने इस बात ఇంతకాలం को? మీ దగ్గర ఉన్నాను అని ఎందుకన్నాడు ఆ మాట? इतने समय से मैं तुम्हारे साथ हूँ करके क्यों कहा అక్కడ था? యెషయాతో మాట్లాడినప్పుడు जब यशायाह के द्वारा बात किया था, దేవుడు మీకు తోడై ఉండును, परमेश्वर तुम्हारे साथ है। ఇమ్మానుయేలు. इम्मानुएल, ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? इम्मानुएल का मतलब क्या దేవుని है? తోడు. परमेश्वर का साथ रहना। అందుకేసయ్యా మీతో ఇంతకాలం ఉన్నాను इसलिए यीशु ने कहा मैं इतना అంటే समय से, ఆ వాక్యం నెరవేరింది. यानी कि वो वचन पूरा हुआ है। అయితే तो फिर నేనే ఆయన యొక్క తేజస్సు, मैं ही उनका महिमा हूँ, ఆయన యొక్క మహిమ, उनके प्रकाश, తత్వము उनके तत्व, అంటే మనస్సు. उनका मन। దేవుని మనసు నేనే. परमेश्वर का मन मैं ही हूँ। నేను దేవుని అనలా. मैं परमेश्वर हूँ करके नहीं बोला उन्होंने। చూడండి, నేను దేవుని అనలా. मैं ईश्वर हूँ करके नहीं నన్ను बोला। చూస్తే దేవుణ్ణి చూసినట్టే. अगर मुझे देखा तो मानो परमेश्वर को देख लिया। చాలా మంది యేసుక్రీస్తు దేవుడు 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 అంటున్నారు. कई सारे लोग बोलते हैं यीशु मसीह परमेश्वर है बोलते हैं। దేవుని ఎవరైనా చూస్తారండి? क्या परमेश्वर को कोई देख सकते हैं? యేసు ప్రభు దేవుడు అంటున్నారు. यीशु मसीह को परमेश्वर बोलते మరి हैं। దేవుడు ఇక్కడ ఏమంటే దేవుని ఎవరో చూడలేదు అంటున్నారు. तो यहाँ क्या होता है कि परमेश्वर को किसी ने भी नहीं देखा, ఎవరో చూడలేదు అంటున్నారు. किसी ने भी नहीं देखा। కొంతమంది క్రైస్తవులు తప్పుడు మార్గంలో ఉన్నారండి. कुछ ऐसा थोड़ा गलत हट కొంతమంది के है, కాపర్లు కూడా తప్పుడు మార్గంలో ఉన్నారు. कुछ चरवाहा भी कुछ हटके है। యేసు ప్రభు దేవుడు यीशु मसीह परमेश्वर అంటున్నారు. बोलते हैं। ఇక్కడేమంటున్నాడు యోహాను గారు? यहाँ यूहन्ना से के द्वारा क्या होता है? దేవుణ్ణి ఎవ్వరు చూడలేదు. परमेश्वर
परमेश्वर को किसी ने भी కానీ नहीं మనం देखा। యేసుని చూస్తున్నాం. लेकिन हम यीशु को देखते हैं। యేసుని చూస్తున్నాం. యేసుకు देखते కాబట్టి ఇప్పుడు हैं। యేసు ఎవరు? अभी यीशु को है कौन? ఆయన మహిమ, उनकी महिमा, ఆయన తేజస్సు, उनके तेजस, ఆయన తత్వం యొక్క మూర్తిమంతం, उनके तत्व है, అది యేసు. वही यीशु। అందుకని యేసేమన్నాడు, इसलिए यीशु ने क्या कहा? నన్ను చూస్తే దేవుని చూసినట్టు. अगर मुझे देखा तो मानो परमेश्वर को देख लिया। చాలా మంది అంటాం కదా, बहुत सारे लोगों को बोलते हैं అయ్యా ना, దేవుడు లాగొచ్చేవయ్యా, तो हम बोलते नहीं परमेश्वर की जैसा तुम आ गए। అయ్యా దేవుడు లాగొచ్చేవయ్యా, భగవానికి నేను జైసా దేవుణ్ణి చూడలేదు కానీ मगर मैंने परमेश्वर को नहीं देखा, అయ్యా నిన్ను చూశానయ్యా लेकिन मैं అంటాం. आपको देखा करके बोलते। అదొక సామెతగా అంటాం. एक ऐसे कहावत के तौर पर కాబట్టి దేవుడు ఉన్నాడు, परमेश्वर है, ఆయన స్వరము, उनकी आवाज, ఆయన స్వరము, ఉనికి ఆవాజ్, ఆయన వాక్యము, उनके वचन, ఆయన వాక్యము, ఉనికి వచనం, ఆయన ఆత్మ, उनकी आत्मा, ఆత్మ ఆత్మ. సమయాల ప్రకారంగా కాలాల ప్రకారంగా ఆయన పనిచేస్తూ ఉంటాడు. समय के अनुसार वो काम करता रहता है। అందుకనే इसलिए ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखो, ప్రకటన గ్రంథము, प्रकाशित वाक्य, ప్రకటన గ్రంథము प्रकाशित 19వ అధ్యాయము, 19वें अध्याय, ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य का చూడండి, వాక్యం చూస్తే वचन देखिए, 19వ అధ్యాయం 13వ వచనం. 19 के 13 पड़ेगा तो 13వ వచనములో రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. वे लहू छिड़का हुआ वस्त्र पहने हैं और उसका नाम परमेश्वर का वचन है। ఎవరండి ఈయన? कौन है ये? ఆయనే वही పరలోకమును చూస్తున్న రాజు. उस स्वर्ग से आने वाला राजा, భూలోకాన్ని ఏలటానికి, इस पृथ्वी पर राज्य करने के लिए, భూలోకాన్ని ఏలటానికి పరలోకం నుంచి వస్తున్నాడు. पृथ्वी पर राज्य करने के लिए स्वर्ग से आ रहा ఎందుకంటే है, పరలోకం వెళ్ళాడు. क्योंकि वो गया था स्वर्ग में। అందరూ చూస్తూ ఉండగా పరలోకానికి వెళ్ళాడు. जब लोग देख ही रहे थे वैसे ही स्वर्ग में उठा लिया गया था। చూడండి ప్రియులారా, देखिए प्रिय, మనం ఆయన 40 దినాలు, యేసు ప్రభువు 40 దినాలు देखिए यीशु मसीह 40 दिन ఆయన అందరికీ కనపడ్డాడు. सबको दिखाई दिया। యేసు ప్రభు मसीह यीशु 40 దినాలు ఆయన ఎవరికి మరుగై ఉండలేదండి. ఆయన तो किसी से भी चुपके नहीं रहा, 40 दिन तक उनके बीच में दिखाई देता रहा, ఎవరికి మరుగై ఉండలేదు. किसको भी किसी से भी चुपके नहीं रहा। ఆయన ఎవరికైతే ఆయన కనిపించాడో, ఎవరికైతే ఆయన కనిపించాడో వాళ్ళు చూడండి, నేను చెప్తాను. मैं बताता हूँ, देखिएगा। పునరుద్ధానుడైనాక యేసును చూసిన వారు ఎవరో తెలుసా? पुनरुत्थान होने के बाद यीशु को किस किस ने देखा? ఒకటి पता? మగ్దలేని మరియా, एक तो मगदलीन मरिया, 2 పేతురు, दूसरा पतरस 3 10 మంది శిష్యులు, और 10 चेले, 4 10 మంది, మళ్ళీ 11 మంది శిష్యులు, फिर 11 चेले एक बार, 10 మంది శిష్యులు, 11 మంది శిష్యులు, 11 एक बार और 10 एक ఎమ్మాయి అనే గ్రామమునకు వెళ్తున్న శిష్యులు, एम्माउस मार्ग में जाने वाले चेले, గలిలీలోని శిష్యులు, गलील के चेले, స్వర్గారోహణం దర్శించినప్పుడు చూసిన వారు, जब वो परमेश्वर का पुत्र स्वर्ग में जा रहे थे उस वक्त कुछ लोग, 500 कన్నా ఎక్కువ మంది వ్యక్తులు, वो 500 से अधिक लोग थे, యాకోబు అపోస్తులు, और याकूब और प्रेरित लोग, వీళ్ళందరూ చూశారండి. इन सबों ने देखा, వీళ్ళందరూ చూశారు. इन सबों ने देखा। పౌలు అంటాడు, पौलुस कहता है, కడమట్టి పాడైనటువంటి నేను కూడా చూసా అంటాడు. जो आखिरी में हूँ मैंने भी देखा हूँ बोलता है। చెప్పాలంటే నేను కూడా చూసా, तो मैं भी देखा हूँ, నేను కూడా చూసా. मैंने भी देखा। యేసు ప్రభు స్వయంగా చూశాడు. यीशु मसीह को आमने सामने देखा हूँ, నా కలలో स्वप्न में ఆయన దిగొచ్చాడు. उतर कर आया, గొర్రె పిల్ల, చేతిలో చిన్న గొర్రె పిల్ల, हाथ में छोटा सा मेमना है కొంకి కర్ర, और ऐसे टेढ़ी वाली लाठी, తెల్లని వస్త్రాలు, श्वेत वस्त्र पहने हुए हैं, వచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. आकर मेरे पैर के पास बैठा था, నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. पैरों के पास। నేను అప్పుడు అన్నాను, मैंने कहा था उस वक्त, ప్రభువా నువ్వు నా కాళ్ళ దగ్గర ఎందుకు కూర్చున్నావు? प्रभु तुम मेरे पैरों के पास क्यों बैठा है? ఇటు వచ్చి ఇక్కడ కూర్చో అన్నాను. तो इधर आके बैठो నేను बोला। ఇక్కడే కూర్చుంటాను అన్నాడు. कहता मैं यही बैठता हूँ, నేను ఇక్కడే కూర్చుంటాను. मैं यही बैठता हूँ। కాదు ఇక్కడ వద్దు ప్రభువా, मैंने कहा यहाँ नहीं प्रभु, ముందుకు రాయ్యా, आगे आओ, ముందుకు రాయ్యా అన్న. आगे आओ। ఆయన వచ్చాడు. वो आगे, వస్తే స్పష్టంగా ఉన్నాడండి, మంచిగా. मैंने उनको साफ साफ देखा था। నిజంగా పౌలు అన్నట్టు ఆఖరి వాడిని నేను చూసింటే, పౌలు కంటే ఆఖరి వాడిని నేను కూడా చూసా. जैसे पौलुस कहता है मैं जो अंत में यीशु को देखा हूँ, मैं भी कहता నేను हूँ 2 సార్లు చూశాను, ఒకసారి కాదు. मैं एक बार नहीं 2 बार देखा हूँ, ఒకసారి కాదు, एक నేను बार 2 సార్లు नहीं 2 చూశాను. बार देखा हूँ। ఒకసారి రక్షణ పొందిన కొత్తలో जब नए नए में उद्धार पाया था, తెల్లని వస్త్రాలు వేసిన చక్కన కోమలంగా ముఖం, ఓ మంచి అంటారు కదా పాలుగారు దేహము, పాలుగారు ముఖం అని, అంత చక్కగా నాకు కనపడ్డాడు. तो एक बार तो ऐसा दिखा दिया था, बिल्कुल
बिल्कुल सुंदर और मुलायम और दूध छिड़कता हुआ शक्ल जैसा मेरे सामने से दिखाई दिया था। తర్వాత उसके बाद నేను వాక్యం చెప్తా మొదలు పెట్టినాక जैसे मैंने वचन बताना शुरू చాలా कर మంది दिया, వాక్యం వినకుండా बहुत सारे लोग वचन नहीं सुन रहे थे। వింటారు కానీ పాపంలోనే ఉంటారు. सुनते तो है मगर पाप में ही रहते చాలా थे। మంది వాక్యం కూడా వినరు. बहुत सारे लोग वचन भी नहीं నాకు सुनते। బాధేసి मुझे बड़ा दुख हुआ, ప్రభు వీళ్ళు ఎవరు వాక్యాలు వింటలేదు, प्रभु ये कोई भी अच्छा सा वचन नहीं सुन విన్నా रहे, కరెక్ట్ నడవట్లేదు. सुनने पर भी अच्छा सा नहीं चल అసలు रहे। ఇప్పుడు ఎట్టుంటావు, నువ్వు ఎంత కోపంగా ఉన్నావు ప్రభు, आपको कितना गुस्सा आता होगा నీ प्रभु, మొహం చూడాలనుకుంటున్నాను, मैं देखना चाहता हूँ। आप बोला నువ్వు ఎంత కోపంగా ఉన్నావు. आप कितना गुस्सा से है। రాత్రి ప్రార్థన చేసి పడుకున్నా, जैसे रात को मैंने प्रार्थना करके सोया, ఆయన ముఖం కనపడిందండి. उनको शक्ल मुझे दिखाई दिया, ఎంత కోపంగా ఉన్నాడంటే इतना क्रोध से था। ముందు చూసినటువంటి యేసు ప్రభుకను ఆయన ముఖానికను ఇప్పుడు చూసే యేసు ప్రభు చాలా తేడా ఉందండి. मैं पहले जो यीशु को देखा उस चेहरे का, आपका जो मैं यीशु को देखते उस चेहरे का बड़ा अंतर है। కోపంతో రగిలిపోతున్నాడు. बड़ा गुस्सा से लाल पीला हो रहा था। అప్పుడు అనుకున్నాను, अब मैंने सोचा నిజంగా దేవుడు చాలా కోపపడుతున్నాడు. तो सच्चे में परमेश्वर बड़ा गुस्सा करता అందుకే వాక్యం విని వాక్యానికి లోబడాలండి. है। इसलिए कहता हूं वचन सुने, वचन का వాక్యం విని వాక్యానికి లోబడపోతే ఆయన చాలా కోపపడతాడు. वचन को सुनकर वचन को नहीं मानेंगे तो बड़ा गुस्सा करता है, చాలా వాక్యం ఆయన చాలా బాధపడతాడు. वो बड़ा गुस्सा करता है। ఎందుకంటే क्योंकि వాక్యమే యేసు ప్రభు కదా. वचन ही यीशु मसीह है ना। జాగ్రత్తగానండి, ध्यान से सुनिए, నీకు వాక్యం చూపిస్తాను. నేను आपको वचन दिखाऊंगा ఎంత కోపం కలిగినాడు, वो कितना गुस्सा करने वाला है, ఎంత కోపం కలిగినాడు कितना गुस्सा रखने वाला है। బైబిలే చెప్తుంది. बाइबल ये बताता है। హెబ్రీయుల పత్రిక इब्रानियों के लिखे हुए రండి. पत्र, आइए 4వ అధ్యాయం, 4 अध्याय, హెబ్రీయుల పత్రిక इब्रानियों के 4 अध्याय 4వ అధ్యాయము 12వ వచనం. वचन 12। 12వ వచనం చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, ఏమన్నాడు అక్కడ, దేవుని వాక్యము సజీవమై, क्योंकि परमेश्वर का वचन जीवित, అదే యేసు ప్రభు वही है यीशु मसीह, కదా. है ना। వాక్యము జీవము, వాక్యములో జీవం ఉంది, ఆ జీవం మనుషులు కలిగి ఉంది, वचन में जीवन था, वो जीवन मनुष्य के लिए ज्योति అదే था, యేసు ప్రభు. वही यीशु मसीह है। అంధకారమని ఈ లోకంలోకి వచ్చాడు, अंधकार की इस दुनिया में आया, పాపుల మధ్యలోకి వచ్చాడు, पापियों के बीच में आया, మనుష్య కుమారుడుగా వచ్చాడు. मनुष्य का पुत्र के रूप ఆయన में आया। దేవుని కుమారుడు. वो है परमेश्वर का पुत्र। అయితే तो फिर ఆయన దావీదు వంశంలో పుట్టాడు కాబట్టి దావీదు वो కుమారుడు. दाऊद के वंश में से आया है, इसलिए दाऊद का पुत्र है। రేపు ఈ లోకానికి వచ్చి వధువైన సంఘాన్ని తీసుకెళ్లబోతున్నాడు కాబట్టి పెండ్లి కుమారుడు. तो आगे को इस संसार में आकर दुल्हन को ले जाने वाला है, इसलिए वो दूल्हा है। ఈ లోకంలోకి వచ్చి రాజుగా ఏలబోతున్నాడు రాజు. इस संसार में आकर राज्य करने वाला है, इसलिए वो राजा। దేవునికి మనుషులకి ఒక సందర్శనగా ఉన్నాడు కాబట్టి ప్రవక్త. परमेश्वर और मनुष्य के बीच का बिचवाई है, इसलिए एक भविष्यवक्ता है। యాజకుడు. और ये वो యాజకుని याजक పని ఏంటండి? है। याजक का काम क्या है? ఇజ్రాయేలు పాపాలన్నిటి కొరకు గొర్రెలు వధించటం, इजरायलियों का सभी पापों के खातिर भेड़ों का वध వాళ్ళ करना, పాపాల గురించి దేవునికి అన్నవించటం. उनके पापों को लेकर परमेश्वर के सामने विनती करना। ఆ యాజకుల కంటే ఈయన శ్రేష్ఠుడు. उन याजकों से भी ये उत्तम है, ఎందుకంటే क्योंकि వాళ్ళు తనది కాని రక్తము, గొర్రెల రక్తం, మేకల రక్తం, ఎడ్ల రక్తం ఇచ్చారు. क्योंकि वो पुराने याजकों ने अपना लहू नहीं, भेड़ बकरों का लहू दिया था। వాళ్ళ గురించి కూడా వాళ్ళు వాళ్ళ పాపాల గురించి కూడా వధించుకున్నారు. वो अपने याजक भी अपने स्वयं पापों के కానీ खातिर भी యేసు भेड़ों को ప్రభు बलि दिया। స్వయంగా తన రక్తం ఇచ్చాడు. लेकिन यीशु मसीह जो महान याजक खुद को अपना लहू दिया, ఆయన కొరకు కాదండి, वो अपने लिए नहीं, ఆయన పరిశుద్ధుడు. क्योंकि उनमें पाप नहीं। वो ఎవరంట ఆయన? पवित्र है। वो कौन है? ఎవరంట ఆయన? कौन है वो? దేవుని మహిమ, परमेश्वर की దేవుని महिमा, తేజస్సు, परमेश्वर की దేవుని యొక్క प्रकाश, మూర్తిమంతమై ఉన్నాడు परमेश्वर का तत्व के छाप కదా. है ना। ఎవరైనా कौन है वो? దేవుని యొక్క వాక్యము, परमेश्वर का वचन, సజీవమైన వాక్యము, जीवित वचन ఎలుగు है। ఆయన, वो रोशनी ఆయన है, ఎలుగండి. वो ज्योति है। ఎంత తెలిసినా కూడా మనం ఈ లోకంలో దివ్యేశ్వరం వదిలిపెడితే ఎంతకంటే దౌర్భాగ్యులు మనం ఎవరు ఉండరండి ఈ లోకంలో. अगर इतना कुछ मालूम होने के बावजूद भी मसीह में लापरवाह चलते तो हमसे बढ़कर अभागे कोई नहीं होगा। చూడండి, देखिए। దేవుని వాక్యమై సజీవమై బలము గలదై, చూడండి, సజీవమైందంట, वो वचन जीवित है, బలం కలిగిందంట. वो प्रबल है करके लिखा है। సజీవం అంట, బలం కలిగిందంట. जीवित है और प्रबल है। రెండంచుల కలగా ఖడ్గం. तो कहता हर एक दोधारी तलवार से भी बहुत चौका है। ఏంటండి ఈ యొక్క వాక్యం ఏంటండి? वचन क्या है? ఏంటి చెప్పాను కదా, ఆయన కోపంతో రగిలిపోతున్నాను చెప్పాను కదా. वो गुस्सा से लाल पीला हो करके बताया था ना। రగిలిపోతున్నాడు కోపంతో. गुस्सा से लाल पीला हो रहा పాపం है। చేసే వాళ్ళని जो చూసి. पाप करते उन्हें देख कर। ఎవరంట ఆయన? कौन है? రెండంచుల ఖడ్గం అంటే అర్థం ఏంది? ఖడ్గం దేనికి? दोधारी तलवार है, इसका मतलब क्या है? ఖడ్గం దేనికండి? రక్తం చూస్తుంది ఖడ్గం. तलवार क्या करता है? लहू को देखता है। రక్తం చూస్తుంది ఖడ్గం. लहू को देखता है तलवार। ఏ ఖడ్గం అండి ఈ ఖడ్గం? ये कौन सा तलवार है? ये చాలా మంది రాజులు, క్షత్రియులు, बहुत सारे राज्य जो क्षत्रिय है వాళ్ళు ఏం తెలుసా, वो क्या करते हैं? వరలో నుంచి గనక కత్తి తీసేరంటే, వర అంటే మ్యాన్,
मियान में से तलवार వరలో నుంచి కత్తి తీసారంటే मियान में से तलवार को अगर निकाला तो రక్తము చిందించకుండా మళ్ళీ వరలో పెట్టరు. बिना लहू बहाए फिर उसको म्यान में नहीं रखते. వాళ్ళు రాజులు కాదు. ऐसा रखने वाला राजा नहीं हो सकता. మ్యాన్ లో నుంచి తీసి మళ్ళీ ఆ వరలో నుంచి మళ్ళీ పెట్టారు అనుకో, म्यान में से निकाला बिना लहू का फिर अंदर వాళ్ళు रखा, క్షత్రియులు కాదు, वो अच्छा क्षत्रिय नहीं వాళ్ళు है, రాజులు కాదు. ना वो राजा है. అందుకే इसलिए వరలో నుంచి కత్తి తీసి రక్తం చూసినాక మళ్ళీ పెడతారు. म्यान में से तलवार निकाल कर लहू देखने के बाद ही अंदर रखते हैं. కానీ ఈ కత్తి అది కాదండి. मगर ये तलवार उस प्रकार के नहीं है. పేతురు గచ్చమేన తోటలో ఆ మలుకు అతను ఆ చెవు నరికినప్పుడు तो पतरस गेचेमनी बाग में मलकुस का कान जब काट दिया था, ఏమన్నాడు? क्या कहा? పేతురు ए पतरस, కత్తిని వరలో పెట్టు. तलवार को अपने म्यान में रखो. కత్తితో కత్తి నరకటానికి కాదు, ये तलवार को लोगों को काटने के लिए नहीं. కత్తితో కాదు మనం సాధించేది. तलवार से हम कुछ हासिल नहीं कर కాబట్టి ఈ सकते. ఈ కత్తి ఏంటండి? ये तलवार कौन सी है? ఎవరు? कौन? యేసయ్య. यीशु मसीह. వాక్యము. वचन है. వాక్యం ఎలా, ఆయన నోటి మాట ఎలా ఉందంట? उनके वचन कैसा था? దైవదాసు నుంచి వచ్చే నోటి మాట ఒక ప్రభావంగా ఉంటదండి, परमेश्वर के दास के मुंह से निकलने वाली बात एक प्रबल ఒక है, జీవంగా ఉంటదండి. उसमें जीवन है. ఆ జీవం వినే వాళ్ళకి ఏముంటదంట? వెలుగునిచ్చుద్ది. जीवन सुनने वालों को ज्योति देती है, వినే వాళ్ళకి బలవనిచ్చుద్ది. उनको बल देता है. అబ్బా ఈ రోజు వాక్యం విన్నాను. నిన్న చెస్టర్కి పెట్టమన్నారు. నిన్న ఎవరెవరైతే సామెతల్లో మంచి జ్ఞానం అనే మాటలు విన్నారో అది పెట్టమంటే మన పూనం సిస్టర్ పెట్టింది. कल का दिन सिस्टर ने कहा था, जिसने ज्ञान के बारे में सुना है उसके बारे में आपको क्या समझ में आया, रखो बोलने से पूनम अत्री ने रखा था. నేను విన్నాను. मैंने सुना था. సిస్టర్ చెబుతుంటే ఎంత చక్కగా రాసిందండి. तो सिस्टर सुन रही तो मैंने भी सुना था, बड़ा अच्छी तरह बताया sister. అంటే यानी कि ఈ జీవము ये जीवन ఆమెకి వెళ్ళిపోయింది. उसके अंदर प्रवेश हुआ. దైవదాసురాలు మాట్లాడిన శబ్దం, ఆ వాక్యము, ఆ జీవము, ఆ శబ్దం సిస్టర్లోకి వెళ్ళిపోయింది. तो उदासी के द्वारा जो बात आया गया वो जीवित वचन सिस्टर के अंदर गया. వెళ్ళిపోయి जाकर ఏం తీసుకొచ్చింది? क्या लेके आ गया? మళ్ళీ స్వరం తీసుకొచ్చింది. फिर एक आवाज निकली, మళ్ళీ आवाज వచ్చింది. फिर एक आवाज आई. ఆవాజ్ ఉంది. उस आवाज को सुनी, జ్ఞానం. वो ज्ञान का. నేను విన్నాను, मैंने सुना हूँ, విన్నాను मैंने सुना. అంటానికి, నాకు అది అర్థమైంది అంటానికి ఒక నిదర్శనం. मुझे समझ में आ गया बताने के लिए वो एक सादृश्य. అందుకే కాపర్ అంటాడు, వినువారు మాత్రమై ఉండక. इसलिए चरवाहा भी बोलता है, రెస్పాన్స్. सुनने वाला मत बनो. వాక్యానికి రెస్పాన్స్ ఉండాలండి. वचन का रेस्पॉन्स होनी चाहिए. రెస్పాన్స్ ఉండాలి. रेस्पॉन्स ఈ होनी चाहिए. 200 కత్తి ఏం చేస్తుందండి? ये दो धारी तलवार क्या करता है? ఇద్దరికి दोनों तरफ. ఏమంటాడు? क्या कहता है? ఇద్దరికి, दोनों వినే तरफ. వాళ్ళకి, सुनने वालों को भी, వినేవాడికి, చెప్పేవాడికి. बताने वालों को भी, सुनने वालों को भी నేను నీకు लगता है. చెప్తున్నానంటే అది నాకు కూడా అండి. मैं आप अगर आपसे बोल रहा हूँ तो वो मेरे लिए भी है మీరు वचन. అనుకోబాకండి మీకే అని. आप मत सोचना केवल आप लोगों को लिए కొన్నిసార్లు నా ద్వారా ప్రశ్న మాట్లాడితే కొంతమంది బాధపడతారు. है. कई बार पवित्र आत्मा मेरे द्वारा बात करते तो दुखित हो जाते कुछ మమ్మల్ని लोग. గురించి అన్నాడు, बोलते हमारे लिए कहा, చూసావు మమ్మల్ని ఇట్ట అన్నాడు, देखा हमको ऐसा बोला, మీ ఇంత బాగా ఎదుగుతుంటే. हम तो अच्छी तरह बढ़ रहे तो తప్పది, నాకు కూడా అది. तो ऐसा मत सोचना, वो वचन मेरे लिए भी है. ఇవాళ నుంచి జాగ్రత్తగానండి. आज से ध्यान से सुनिए. రెండంచుల ఖడ్గం. दो धारी तलवार. నేను ఒక మాట చెప్తాను, నాకు కూడా అది. अगर एक बात मेरे मुंह से निकलता तो वो मेरे लिए भी है, నాకు కూడా మీకు కూడా. मेरे लिए भी है. और आपके लिए బాధపడబాకండి. भी. इस बात को लेकर दुखित मत బాధపడే होना. వాళ్ళు ప్రభువులో ఎదగలేరు. जो ऐसा दुखित हो जाते हैं वो प्रभु में बढ़ नहीं पाते. బాధపడే వాళ్ళు ప్రభువులో జీవం కలిగి ఉండలేరు. जो दुखित होने वाला प्रभु में जीवन नहीं पाते. బాధపడే వాళ్ళు మానసికతనంగా ఉంటారు. जो दुखित हो जाते हैं मानसिक तनाव में पड़ जाते हैं. హృదయంలో ఏదో లోటు ఉంది. इसका मतलब हृदय में कुछ कमी है. పరిశుద్ధాత్ముడు బయట ఉంటాడు. ऐसे में पवित्र आत्मा बाहर चला जाएगा, బయట ఉంటాడు. बाहर चला जाएगा. కాబట్టి इसलिए ఏంటంటిది? क्या है? రెండంచుల కల ఖడ్గము ఎటువంటి ఖడ్గము కంటెను, రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను. हर एक दो धारी तलवार से भी వాడిగా. बहुत चोखा है, ఏదో వాడిగా. बहुत चोखा है. ఎలా అది వచ్చిందండి? कैसा? కొన్నిసార్లు దైవదాసుని ద్వారా పరిస్థితులు బాగా ఖండిస్తాడండి. प्रभु के दास के द्वारा पवित्र आत्मा खंडन करता है. అందుకే నీతి మంతులు నన్ను కొట్టటము నాకు శ్రేయోభిలాషం. तैलाभिषेक. తైలాభిషేకం కొట్టాలని నీతి మంతులు. धर्मी जन मुझे मारना मेरे लिए तेल का अभिषेक है बोलता है. దేంతో? किससे? వాక్యం. वचन के द्वारा. ఖడ్గం. तलवार है, ఖడ్గంతో, वो तलवार है, వాక్యంతో. वचन के द्वारा. ఏమంటున్నాడు? और क्या कहता है? ఖడ్గము కంటిన వాడిగా ఉండి. तलवार से भी बहुत चोखा है. ఎలా ఉంటుందంటే ఈ వాక్యము? कैसा होता है ये वचन? ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు. तो लिखा है और प्राण और आत्मा को और गांठे गांठे और गूदे गूदे को अलग करने
आर पार छेदता है। అసలు ఇదండి నిజమైనటువంటి వాక్యం విన్న వాళ్ళ మారు మనస్సు. यही है सच्ची में जो वचन सुनने के बाद मन फिरा होता है ना, उसका अर्थ यही है। ఏం చేస్తుందంట? क्या करता है? ప్రాణాత్మలను, प्राण और आत्मा को, ప్రాణాన్ని प्राण को అంటే మనస్సు, यानी कि हमारे मन को, మనసును తాకుద్ది, हमारे मन को छुएगा, మన ఆత్మను తాకుద్ది. हमारे आत्मा को छुएगा। తాకేం జరుగుద్ది? क्या करेगा छूकर? మన తల నుంచి అరికాడు కేళ్ల వరకు బలం ఇచ్చుద్ది. तो हमारे सर से लेकर नीचे पैर तक हमें बल देता है। ఏమిచ్చుదంటే क्या देता है? బలం ఇచ్చుద్ది. बल देता है। దేవుల్లో బలం ఇచ్చుద్ది. परमेश्वर में बल देता है। ప్రభువులో నడుస్తాం. प्रभु में चल पाएंगे। ప్రభు వాక్యం అంటే పరిగెత్తుతాం. प्रभु का वचन को लेकर दौड़ने ప్రభు लगेंगे। పని అంటే పరిగెత్తుతాం. तब दौड़ने लगेंगे प्रभु का काम ఎందుకంటే को लेकर। కేళ్లకి చక్కగా బలం ఇచ్చుద్ది. क्योंकि गांठे में गुदे में बल देता है। इसलिए ఏమన్నాడు? అన్నాడు మూలుగును విభజించినందుకు దూరుచు. तो कहते हैं गुदे को अलग करने तक आर पार छेदता हुआ। ఏమిటండి అది? क्या है? దేవుని వాక్యము परमेश्वर का वचन సజీవమై, वो जीवित है। యేసు ప్రభు మాటలు, मसीह यीशु की ఆ बातें, జీవం యేసు ప్రభువే. वो जीवन मसीह यीशु ही ఆ है। మాటలు ये बातें ఏం చేస్తుందండి? क्या करता है? అందుకే ఎమ్మాయిసు పోయేటప్పుడు శిష్యులతో యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు जब एम्माउस के मार्ग में यीशु मसीह उन चेलों से जब बात कर रहा था, వాళ్ళు అనుకుంటున్నారు वो बोल रहे थे आपस में। ఆయన మాట్లాడుతూ మనకు మండుతుంది కదా. जब वो हमसे बात कर रहा तो हमारे हृदय अंदर अंदर जल रहा था। వాక్యం వినేటప్పుడు అండి वचन सुनते वक्त పూర్తిగా మనం వాక్యంలో లీనమైపోవాలండి. वचन के अंदर डूब जाना है पूरी रीति से। వాక్యం వినేటప్పుడు లీనమైపోవాలి. वचन के अंदर डूबना है हमें, అప్పుడు ఆ వాక్యం మనలోకి వస్తుంది. तभी वचन हमारे अंदर మన आएगा। శరీరానికి బలం ఇచ్చుద్దండి. हमारे शरीर को भी बल देता है। మనం అనవసరమైన పాపాలు చిన్న లొంగిపోం. तो छोटे छोटे पापों का अधीन नहीं होंगे तब। ఇంకేమంటానంటే और क्या कहता है? హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధిస్తున్నది. और मन की भावनाओं और विचारों को भी जांचता అది है। హృదయం, मन తలంపులు, और विचार ఆలోచనలు और हमारे भावनाओं को भी, శోధించుద్ది. उनको भी जांचता है। నేను ఇంతకాలం అయితే సరిగా ఎదిగాను, అసలు నాలో ఎదుగుదల ఉందా? कैसे सोच जांचता है, मैं इतने समय से प्रभु में हूँ, क्या मुझे मैं कुछ बड़ा हूँ मैं प्रभु में? నాలో ఇంకేం తప్పులు ఉన్నాయా? क्या कोई कमियां तो नहीं है मेरी अंदर, गलतियां? నేనేమన్నా సరి చేసుకోవాల్సి నేను ఉండయా? क्या मुझे कुछ और सुधारना पड़ेगा क्या? ఎప్పుడు మనం ఈ తలంపులతో ఉండాలండి. तो इसी प्रकार की सोच हमारे अंदर होनी चाहिए। దీన్ని నేనేమన్నా ఆత్మీయ స్పృహ అన్నా. इसी को मैंने कहा आत्म के होश में रहना। ఏమన్నా నేను क्या कहा? ఆత్మీయ స్పృహ అన్నది आत्मिक होश कहा करके कहा था। ఎప్పుడు మనలో ఒక ఆత్మీయ స్పృహ ఉండాలి. हमेशा हमारे अंदर आत्मिक होश होनी चाहिए। ఆ స్పృహ లేని వాడు अगर उस होश में जो नहीं रहे, దాన్ని మనం ఇంకో మాట ఏదంటే నెమర వేసుకోవటం అంటాం. इसी को हम बोलते हैं जुगाली करनी। ఈ జంతువులు, जो जानवरों को నెమర వేసే జంతువులు तो जुगाली करने वाले को తిన్న ఆహారం తిన్న తర్వాత ఆహారం తిన్న తర్వాత कुछ घास खाने के बाद హాయిగా పడుకొని आराम से लेटकर మళ్ళీ ఈ ఆహారాన్ని బయటికి తెచ్చుకుని నెమరేస్తూ లోపల మింగుతూ బయటికి తెచ్చుకుంటూ నెమరేస్తూ, అంటే ఆ నెమర అంటే లోపల తెచ్చుకోవటం, బయటికి తెచ్చుకోవటం, బయట తెచ్చుకోవటం, లోపల పంపటం. तो जो उसने खा चुका था घास, उसको फिर मुंह में लेके आना, उसको अच्छी तरह चबाना, फिर पेट में डालना, इस तरह वो बार बार करता रहता है। మనం కూడా ఎన్న వాక్యాన్ని దాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవటము, इसका मतलब हम भी जो वचन सुन चुके थे उसे याद करना, దాని ద్వారా నాకేమైనా తప్పులు అని తెలుసుకోవటము. अगर उसी के द्वारा मेरे अंदर कोई कमी है तो जानना। కొన్నిసార్లు మన ఆలోచన తప్పులు ఉంటాయి. कई बार हमारी सोच गलत हो सकते हैं। మనం దేవుని మీద పెట్టాల్సిన వాళ్ళు వేరే విషయాలు, फालतू విషయాలు పెడతాం. हम परमेश्वर की ओर रखने वाला सोच को और कोई फालतू विषय में వాటి వల్ల ప్రయోజనం లేదు. उससे कोई फायदा नहीं है। ఆ ఆలోచన వల్ల ప్రయోజనం లేదు. सोच से कोई फायदा नहीं। ఆలోచనలు కరెక్ట్ వేలో పెట్టండి. अपनी सोच को ढंग की मार्ग में रखो। చూడండి, देखिए, అందుకే అపోస్తుల కార్యం, प्रेरितों का काम, జాగ్రత్తగానండి, ध्यान से सुनना, అపోస్తుల కార్యము प्रेरितों का काम 20వ అధ్యాయం अध्याय 20, చూడండి. बाइबल को देखिए। అపోస్తుల కార్యము, प्रेरितों का काम అపోస్తుల కార్యము 20వ అధ్యాయము अध्याय 20 32వ వచనం. 32 वचन, 20వ అధ్యాయము 32వ వచనం. 20 का 32। ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. और अब मैं तुम्हें परमेश्वर को और उसके अनुग्रह के वचन को सौंप देता हूँ। ఏమంటాడు? क्या कहता है? ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును, अब क्या कहता है? तुम्हें परमेश्वर को और उनके अनुग्रह के वचन को। యేసుక్రీస్తును నమ్మితే దేవుని కూడా నమ్మాలండి. अगर प्रभु यीशु को विश्वास किया तो परमेश्वर पर भी विश्वास करना है। అందుకే इसलिए యోహాను సువార్త యోహన్న సుసమాచాर 5వ అధ్యాయము 5वीं अध्याय 23వ వచనము, 5 का 23 में, తండ్రిని ప్రేమించినట్లు కుమారుని కూడా ప్రేమించండి అంటున్నాడు యేసు ప్రభు. जैसा आप पिता से प्रेम करते हैं वैसा पुत्र से भी प्रेम करो, बोलता है यीशु मसीह। అనలేదా?
कहने कहा ఏమన్నాడు? क्या कहता है, మీరు తండ్రిని ప్రేమించినట్లు जैसा पिता के तुम आदर करते हो కుమారుని కూడా ప్రేమించండి इस प्रकार पुत्र का भी आदर करो, కదా. है ना। అందుకని ఇక్కడ ఏమంటాడంటే इसलिए क्या कहता है, ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యం మిమ్మల్ని అప్పగిస్తున్నాను. अब क्या कहता है, अब मैं तुम्हें परमेश्वर को और उसके अनुग्रह के वचन को सौंप देता हूँ। దేవుడు परमेश्वर యెహోవా, यहोवा, యెహోవా దేవుడు यहोवा परमेश्वर సృష్టికర్త, सृष्टिकर्ता, ఆయన కృపా వాక్యము उनके अनुग्रह के वचन యేసు ప్రభు मसीह यीशु है, మిమ్మల్ని అప్పగించున్నాను. आपको सौंप देता हूँ। దేవుడికి యేసు ప్రభుకి మేము అప్పచెప్తున్నా. परमेश्वर को और मसीह यीशु को मैं ఆయన आपको మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. जो तुम्हारी उन्नति कर सकता है और सब पवित्र किए गए लोगों में साझी करके मिरास दे सकता है। ఎవరండి ఇప్పుడు? कौन है? ఎందుకు అప్పగిస్తున్నాడు? क्यों सौंप रहे उनके हाथ ఎందుకు में? మిమ్మల్ని దేవునికి అప్పగిస్తున్నాం? क्यों आपको परमेश्वर के हाथ में ఎందుకు सौंपते हैं? వాక్యం మీకు బాగా బలంగా ఉండాలనుకుంటున్నాం? क्यों सोचते हैं आपके हृदय में वचन మీకు भरे रहे? క్షేమాభివృద్ధి కలగాలి. आपको उन्नति होना है। ఏంటి? कौन सा? మీ ఆత్మీయ జీవితం క్షేమాభివృద్ధిగా ఉండాలి. आपकी आत्मिक जिंदगी उन्नति होनी है। మీ జీవితాలు మా జీవితాలు దేవునికి గనక నచ్చితే अगर आपकी हमारी जिंदगी परमेश्वर को भाता है, మనం ఏదడితే ఇస్తాడు. हम जो कुछ भी मांगेगा तब वो देगा। ఏదడితే ఇస్తాడు. कुछ भी मांगो वो देगा जरूर। మనం పరిశుద్ధమైన పెదవులతోటి హృదయంతో ప్రార్థన చేస్తే ప్రార్థన వెళ్ళిపోద్ది. हम पवित्र मन से पवित्र होठों से प्रार्थना करेगा तो प्रार्थना प्रभु के सम्मुख నాకు पहुंचेगा। ఆయన ఇయ్యలేదని ఆయన మీద కోప్పడే పని ఉండదు. तो मुझे उन्होंने कुछ किया ही नहीं बोलकर उनके ऊपर गुस्सा करने का नौबत नहीं आएगा। నాకేమి ఇచ్చాడు దేవుడు? और बोलते हैं हमें क्या दिया परमेश्वर। ఇలాంటి వాళ్ళ గురించి ఏం చెప్పాలి ఇక్కడ? ऐसा लोगों के बारे में हम क्या कहे? నాకు దేవుడు ఇచ్చి ఏమి ఇచ్చాడు? परमेश्वर ने मुझे क्या दिया? ఎందుకు ఇలా? क्यों नहीं दिया? ఎందుకు ఇడు? क्यों नहीं देगा? ఆయన మాట తప్పుడే. वो तो बात से पलटता नहीं है। ఆయన అవునని కాదనేవాడు కాదే. वो हाँ बोलकर ना बोलने वाला नहीं है। అడుగుడు ఇవ్వబడి అన్నాడు. उन्होंने खुद कहा मांगो तो दिया మీ जाएगा। సంతోషం పరిపూర్ణ పడగానే మీకు ఇస్తానన్నాడే. आपकी खुशी भरपूर हो जाए इस तरह बोलो कहा था। లేదంటే నాలో ఏదో తక్కువ ఉంది అనుకోవచ్చు. अगर नहीं दिया तो इसका मतलब मेरे अंदर ही कोई कमी होगा। నా ये ప్రార్థన समझना వినలేదని चाहिए। చెప్పొచ్చుగా. आप बता सकते मेरी प्रार्थना नहीं पहुंची उनके पास। నేనంటే ఆయన కోపం మొత్తం చెప్పొచ్చుగా. ये भी समझ सकते हैं कि मुझ पर वो गुस्सा करता है, కదా. है ना। అలా అనుకోంగ మనం. हम ऐसा नहीं सोचते, అలా అనుకోం. ऐसा नहीं सोचते। ఏమంటాం? और क्या దేవుడు कहते हैं? నాకేమి ఇచ్చాడు परमेश्वर ने मुझे क्या दिया? అని కొంతమంది వాక్యం నుంచి దిగజారిపోతారు. तो कुछ लोग इस प्रकार वचन से पीछे हट जाते हैं। నాకు బాధ వేసింది. నేను పడ్డ ప్రయాసం అంతా అర్థమైపోయింది. तब ऐसे में मुझे बड़ा दुख हो जाता है क्योंकि मैंने जितना प्रयास किया वो सब कुछ बेकार हो మీ गया। పట్ల పట్టిన నేను ప్రయాసం అంతా నాకు అర్థమైపోద్ది. आपके प्रति मैंने जितना प्रयास किए हैं वो सब कुछ बेकार हो నేను जाएगा। కూడా ఉదాస అయిపోతాను. मैं भी दुखित हो जाऊंगा, నేను ఉదాస అయిపోతాను. मैं दुखित हो जाता हूँ। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈ యొక్క రాత్రి కాలంలో इस रात के समय మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును आपको उन्नति करने के लिए పరిశుద్ధ పరచబడిన వారందరిలో सब पवित्र किए गए लोगों में స్వాస్థ్యం అందించుటకును. साझी करके मिरास देने के అంటే लिए। అర్థం తెలుసా మీకు? ఇక్కడ इसका अर्थ पता है? ఏమన్నాడు? क्या कहा? పరిశుద్ధ పరచబడిన వారి అందరిలో. सब पवित्र किए गए लोगों में। ఎవరండి వాళ్ళు? कौन है वो लोग? మనకంటే ముందెళ్ళారు. हमसे पहले गए हैं वो, తెలుసా? है ना। తెలుసా? మనకంటే ముందెళ్ళారు వాళ్ళు. आपको पता है हमसे पहले गए हैं। వాళ్ళు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. वो उस राज्य को स्वतंत्र किया, మన కోసం ఎదురు చూస్తున్నారు. वो हमारे लिए इंतजार कर रहे। పడిన వారందరిలో उन सब में స్వాస్థ్యము అనుగ్రహించుటకు तो कहता है कि मिरास दे सकता మనకు है। కూడా ఆ రాజ్యం. हमें भी है वो राज्य। రేపు వెళ్ళినప్పుడు వాళ్ళని కలుసుకుంటాం మనం. अब जाएंगे ना, उनसे मिलेंगे हम। పాత నిబంధన భక్తులు పరిశుద్ధులు వెళ్ళిపోయారు. पुराने नियम के भक्तगण पवित्र चले गए, దేవుని స్వాస్థ్యంలో ఉన్నారు. परमेश्वर की मिरास में है। నాథా, नादा, సత్యస్వరూపి, स्वरूपी, ఎంతవరకు అయ్యా कब तक మొర పెడుతున్నారు బలిపీఠం కింద ఉన్న ఆత్మలు. पुकार रहे थे वेदी के नीचे की आत्माएं। వారిలో వారికి ఇచ్చిన స్వాస్థ్యం, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం మనకి ఇవ్వబోతున్నాడు ఇప్పుడు. तो पवित्र किए गए लोगों के साथ हमें भी मिरास देने वाला है, శక్తిమంతుడు. क्योंकि वो सामर्थ्य ఈయన परमेश्वर है। శక్తిమంతుడు. वो सामर्थ्य ईश्वर ఆయన है। రక్తం ద్వారా కడగబడ్డాం. उनके लहू के द्वारा हम धुल चुके हैं। మేకల యొక్క కోడిలకు యొక్క రక్తంతో పాత నిబంధనలో బలు అర్పించిన వాళ్ళందరికీ ప్రాయచిత్తం జరిగిపోయింది. तो भेड़ बकरों के लहू के द्वारा पुराने नियम के लोगों का पापों का प्रायश्चित हुआ। ప్రాయచిత్తమేనండి, उनके पापों का प्रायश्चित, పరిపూర్ణ కాదు. वो परिपूर्ण नहीं हुए, ఓన్లీ ప్రాయచిత్తం. केवल प्रायश्चित हुआ। యేసుక్రీస్తు రక్తం గార్చినప్పుడు, मसीह यीशु जब लहू बहाया, ఆ రక్తం ఆ సమాధులను తాకినప్పుడు वो लहू जब उन कब्रों को छू लिया పరిపూర్ణులైపోయారు. तब वो परिपूर्ण हो गए। వాళ్ళకంటే మనం శ్రేష్ఠులమే. उनसे हम उत्तम हैं। మనకు డైరెక్ట్ గా రక్షణ. हमें तो सीधा सीधा उद्धार వాళ్ళకి मिला। ముందు ప్రాయచిత్తము, पहले उनके लिए प्रायश्चित किया, తర్వాత పూర్ణ రక్షణ. उसके बाद परिपूर्ण उद्धार मिला। మనం ఎవరమో తెలుసా? हमें कैसा हुआ? డైరెక్ట్
డైరెక్ట్గా యేసు రక్తంలో तो పాల్గొంది. सीधा का सीधा हम यीशु के लहू में सहभागी हुए हैं. మనం ఎంత ధన్యులమండి. हम कितना धन्य हैं. వాళ్ళకంటే మనం శ్రేష్ఠులు. उनसे भी हम उत्तम हैं. మనం శ్రేష్ఠులమే. हम उत्तम हैं. డైరెక్ట్ గా ఆయన రక్తాన్ని నమ్ముకున్నాం మనం. सीधा उनके लहू पर भरोसे किया हमने. ఇప్పుడు చచ్చిపోయినా अगर अभी हमारी मौत होती है, పరిశుద్ధంగా ఉండి पवित्र रहते ఇప్పుడు पर చచ్చిపోయినా अभी हमारा मौत होती है, ఎక్కడికి వెళ్తామండి? कहाँ जाएंगे? ఎక్కడికి వెళ్తాం? कहाँ जाएंगे? ఎవరైతే ఆత్మను దయచేసారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. जिन्होंने हमारा आत्मा दिया है उन्हीं के पास जाएंगे. పేదలాజరు ఎక్కడికి వెళ్ళాడండి? गरीब लाजर कहाँ गया? ఎక్కడికి వెళ్ళి అబ్రహాం రొమ్మును అనుకుండా పోయి अब्राहम की छाती में चुपका పరదేశ్ లో ఉన్నాడు. परदेश में है. మనం కూడా అక్కడ ఉంటాం. हम भी वहाँ रहेंगे. ఉంటాం మనం కూడా. वहाँ रहेंगे. ఆ స్పృహలో బతికితే इसी होश में जिएगा तो ఒక రొట్టె 2 ఉల్లిపాయలు గంజో తాగిన ఆనందం. एक रोटी या 2 प्याज के साथ खाए तो भी आनंद लगेगा. ఆనందం बड़ी अच्छा అసలు మనం लगेगा. తింటే బ్రతకటానికి కాదు. हमको जिंदा रहने के लिए नहीं खा रहे. మనం తింటే బ్రతకటా బలానికి కాదు. हम जो खा रहे ताकत पाने के लिए, బలానికి కాదు, ताकत पाने के लिए బ్రతకటానికి. नहीं, जीवित रहने के ఎందుకు लिए. తెలుసా బ్రతకటం? क्यों जीवित रहना है हमें? నీతిమంతులు భూమి మీద ఉండాలి. क्योंकि धर्मी जन रहना है इस पृथ्वी ఆ, पर. మరణం అయితే పర్వాలేదు, अगर मृत्यु आ गई तो कोई बात नहीं, మనం ఏం చేయలేం. हम कुछ नहीं कर కానీ మనం सकते, బతకాలి. लेकिन हमें जीवित रहना అనేక है. మందిని ప్రభు దగ్గర నడిపించాలి. क्योंकि बहुत सारे लोगों को प्रभु के पास लाना అందుకని है, నేను శక్తిమంతుడు. इसलिए वो शक्तिमान అందుకే परमेश्वर है. యోహాను మత్తయి సువార్త 17 అధ్యాయం 5వ వచనంలో मत्ती की 17 का 5 में ఈయన నా కుమారుడు ये मेरा प्रिय पुत्र है. ఏమన్నాడు? क्या कहा? ఎవరన్నారు ఈ మాట? किसने कहा इस बात को? యెహోవా దేవుడు, यहोवा परमेश्वर ने, ఆత్మైన దేవుడు आत्मरूपी परमेश्वर ఏమంటున్నాడు? क्या कहता है? ఈయన నా కుమారుడు. ये मेरा प्रिय पुत्र है. ఏమనుకుంటున్నారు? आप क्या समझ रहे हो? ఏ శిష్యులారా, ये चले వెంబడిస్తున్న మీరేమనుకుంటున్నారు? जो मेरे पीछे चल रहे आप क्या समझते ఈయన हो? నా కుమారుడు. तो ये जो मेरा पुत्र है, ये मेरा, చూసారండి, देखा? డైరెక్ట్ దేవుని దగ్గర నుంచి. सीधा परमेश्वर की ओर से. బాప్తిస్మ యోహాను కూడా అన్నాడు, बपतिस्मा देने वाला यूहन्ना, యోహాను ఈయన నా కుమారుడు. यूहन्ना यूहन्ना ये मेरा पुत्र అక్కడ है. ఉన్న వాళ్ళందరూ విన్నారు, वहाँ के सभी ने सुना ఈయన है, నా కుమారుడు. ये मेरा प्रिय पुत्र है. అందుకే इसलिए ఎబ్రీ రాసిన పత్రిక इब्रानियों के लिखी हुई 1వ पत्री, అధ్యాయము पहला अध्याय 2వ వచనంలో दूसरे वचन ఈ में, దినములో అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాను. इन अंतिम दिनों में पुत्र के द्वारा बात किया है. ఇక దేవుడు ఎవరి ద్వారా మాట్లాడండి? और परमेश्वर किसी और के द्वारा आगे को बात नहीं करेगा. యేసు ప్రభు. यीशु मसीह के द्वारा. ఎవరైనా कौन है? జీవము. जीवन है. ఆ జీవము वो जीवन మనుషులకు ఎలుగై ఉంది. मनुष्य के लिए ज्योति थी. ఇప్పుడు ఏంటి వాక్యము? अब क्या है वचन? స్వరము. ये आवाज. ఇప్పుడు ఆ స్వరం ఎవరి దగ్గరికి వచ్చింది? तो आवाज कहाँ तक पहुंच गया? దైవదాసుడు. प्रभु के दास. ఈ స్వరము ये आवाज మీ దగ్గరికి వచ్చింది. आपके पास पहुंच. ఎవరి స్వరం ఇది? किसकी आवाज है ये? క్రీస్తు స్వరము. मसीह की आवाज. అందుకే యోహాను అంటాడు, इसलिए యేసు ఈ లోకంలోకి వచ్చిన నమ్మని ఆత్మలు ఎవరున్నారో వాళ్ళు దేవుని ఆత్మలు కారు. जो कोई भरोसा नहीं करते हैं कि यीशु मसीह संसार में आ गए बोलकर, वो परमेश्वर के नहीं है. నమ్మకం भरोसा ఏదో నోటి మాట పై మాటలు మాట్లాడతాం కాదు. केवल मुंह से बोलना नहीं. సమయం వచ్చినప్పుడు ఉండాడు లేడు మనకెందుకులే, और ऐसा समय आता तो बोलते पता नहीं है कि नहीं, हमें क्या करना. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. बोलते एक करते एक. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से ఈ देखिए, దినం అంతమందు इन दिनों के अंतिम में వాక్యమైన కుమారుడు. वचन रूपी पुत्र. అందుకే ఈ వాక్యం ఎవరు దొరికితే వాళ్ళు దైవములు. इसलिए कहा यह वचन किसके पास जाएगा वो ईश्वर है. వాళ్ళు దైవములు. वो ईश्वर है. बताया गया. देखा అంటే यानी कि ఈ స్వరం, ये आवाज, ఈ స్వరం మనకు వచ్చింది. ये आवाज हम तक आ गया. అందుకని ఇక్కడ చూడండి, इसलिए देखिए సామెతలు नीति वचन 8:30 కనుక మనం చదివితే 8:30 पड़ेगा तो సృష్టి పుట్టక ముందే దేవుని యొద్ద ప్రధాన శిల్పినై ఉన్నాను. సృష్టి పుట్టక ముందే 8:30 नीति वचन, तब मैं कारीगर सी उसके पास थी. ఏమంటున్నాడు? क्या कहता है? శిల్పి. ఈ శిల్పి అంటే ఏంటండి? कारीगर मतलब क्या है? మీకు అర్థమవుతుందా? నాతో వస్తే మీకు అర్థమైపోతుంది. अगर मेरे साथ साथ चलोगे तो भी మధ్యలో పక్క వెళ్ళిపోతే అర్థం కాదు. और बीच में इधर उधर भटक गए तो नहीं समझ ఏమంటాడు ఇక్కడ? क्या कहता है? సృష్టి పుట్టక మునిపే నేను దేవుని యొద్ద ప్రధాన శిల్పిని. कहता है तब मैं कारीगर सी उसके पास थी. ఎవరండి? कौन? యేసు ప్రభు. यीशु मसीह. యేసు ప్రభు ఎవరండి? यीशु मसीह है कौन? జీవం. जीवन. యోహాను సువార్త यूहन्ना 1వ सुसमाचार అధ్యాయం 1:5 చదివినప్పుడు ఏమన్నాడు? एक पहला अध्याय 1 से लेकर 5 तक क्या कहा? ఆయన నోటి మాట వలన జరిగను. उनके मुंह के वचन के द्वारा हुआ. శిల్పకారుడు కాకపోతే ఏంటండి? अच्छी कारीगर नहीं तो और क्या है? సృష్టి ఎంత చక్కగా ఆకాశాన్ని చేశాడండి. कितना अच्छी तरह बनाया आकाश को. ఎంత చక్కగా సూర్యుడు. कितना अच्छा लगता है सूरज. ఎంత శిల్పి కదా. क्या ऐसा अच्छी कारीगर नहीं है क्या? భూమి पृथ्वी చక్కని పూలు अच्छी फूल కదా, है ना. చక్కని పూలు, अच्छी फूल दिखता है. చక్కని మరి
చెట్లు సృష్టి अच्छे पेड़ पौधे, ये सृष्टि ఇదంతా శిల్పి కదా. एक अच्छी सच्ची में अच्छी कारीगर है ना? ఎక్కడ ఉండగా చేశాడు? कहाँ रहते हुए बनाया దేవుని था? యొద్ద ఉన్నప్పుడే. जो परमेश्वर के साथ था उसी वक्त అగునుగాక. हो जाए. మేక పిల్లని ఎంత చక్కగా చేశాడండి. बकरियों को कितना सुंदर बनाया, పులిని ఎంత చక్కగా చేశాడండి. शेर को कितना सुंदर बनाया, అసలు అక్కడ దాకింది నిన్ను నేను ఎంత చక్కగా చేశాడు. और वो आपको और हमें कितना सुंदर बनाया. అసలు ఎన్ని తలుసుకుంటే अगर इन सारी बातों को स्मरण అందుకే करेंगे అంటే तो, క్రైస్తవులు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. इसलिए कहता हूँ ईसाई लोग हमेशा हंसते रहना चाहिए, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. हमेशा हंसते रहना నేను चाहिए. అదే అంటాను, मैं यही कहता हूँ ఎప్పుడు. हमेशा. అందుకే యేసుప్రభు అన్నాడు, इसलिए यीशु ने कहा, తల అంటుకుని तो कहता है तेल लगा, తల స్నానం చేసి सर धोकर. తల అంటుకుని అంటే ఎందుకు అన్నాడు మాట? क्यों कहता है इस तरह? ఎప్పుడు చక్కగా हमेशा आनंद से. నవ్వుతూ ఎప్పుడు దేవుడు మనలో ఉండి ఆనందపడాలి. तो परमेश्वर हमारे अंदर होने से हमेशा आनंदित रहना चाहिए. అందుకనే इसलिए తండ్రికి ఆయనకున్న సంబంధం पिता और उनके बीच का रिश्ता, సంబంధము वो रिश्ता యోహాను సువార్త 5:17 यूहन्ना का 5:17 में, యోహాను సువార్త 5:17 5:17 నా में, తండ్రి ఇంతవరకు పని చేస్తూ ఉన్నాడు, నేను కూడా చేస్తున్నాను. अब तक मेरा पिता काम करता रहा, मैं भी काम करता रहा. ఇంతవరకు చేస్తూ ఉన్నాడు. अभी तक कर रहा था. దీని తెలుసా? इसका मतलब क्या पता है? యేసు ప్రభు రాకముందు పని చేస్తూ ఉన్నాడు. यीशु मसीह के आने से पहले वो काम कर रहा था, పని చేస్తూ ఉన్నాడు ఆయన. काम कर रहा था. ఇప్పుడు నన్ను పంపించాడు, अभी मुझे भेजा है, నువ్వు చెయ్యిక कहता तुम करो. నా తండ్రి ఇంతవరకు పని చేస్తూ ఉన్నాడు, मेरे पिता अब तक काम करता रहा, నేను కూడా పని చేస్తున్నా. मैं भी काम करता हूँ. మనం కూడా చేయాలి, हम भी करना है, దేవుని పని చేయాలి. परमेश्वर का काम करना మన है. ఇంటి పనులు మనం చేసుకుంటాం. हमारे घर का तो हम करते ही है, మన ఇంటి పని ఎడితే చేసుకోవాలి తప్ప. हमारा काम को तो हमें करना ही है, मजबूर है. కానీ लेकिन అందుకే మరి పౌలు గారు ఫిలిప్పుల రాసిన పత్రికలు ఏమన్నాడంటే, इसलिए पौलुस फिलिप्पियों के पत्र लिखते हैं, क्या అందరూ कहा? వాళ్ళ సొంత కార్యాలు చేసుకుంటున్నారు కానీ దేవుని పని అంటే ఎవరు రాట్లా. सब के सब अपने खुद के काम कर रहे, परमेश्वर काम के लिए कोई అసలు దాని గురించి ఆలోచించాలి కూడా లేరు. नहीं. इस काम को लेकर सोचने वाले भी नहीं है. నేను ఎప్పుడు చెప్తాను మీకు, मैं हमेशा कहता हूँ, నేను రమ్మంటే మీరు వస్తారు, मेरा बुलाने से आप आते हो, పరిగెత్తుతారు. दौड़ दौड़ कर आते हो. కానీ लेकिन నేను రమ్మనకపోయినా अगर मैं ना भी बुलाऊं, నేను ఎన్నోసార్లు చెప్పాను, मैंने कई बार कहा, ఏదైనా సంఘంలో పని ఉందా, कलिशा में क्या कुछ काम है, ఏదైనా పని ఉందా कोई काम है అని क्या? సొంతగా కల్పించుకోవాలి. इस तरह खुद की ओर से बोलना है. నేను రమ్మంటే వస్తారు. मेरा बोलने से तो आओगे, అయ్యే పని రండి అమ్మా, कल कुछ काम है आओ, అయ్యా పని ఉంది రండి అయ్యా आइए काम है, అంటే వస్తారు. जरूर आओगे. ఎట్లా కూడా పక్కన పెట్టి పని వస్తారు. तो काम को बगल में रख के आ ही जाओ. కానీ లేకిన్ ఇక్కడ మనం ఏం చేయాలంటే సొంతగా खुद की ओर से ఆలోచన ఏంటంటే, ఏదైనా సంఘంలో పని ఉంది, పాపం దైదుడు ఒక్కడే బాధపడుతున్నాడేమో, మనం కూడా కొంచెం సహాయం చేద్దాం. తెలుసున్నా కానీ చెప్పలేదు అనబాకండి. तो कई बार हमें ऐसा करना चाहिए, क्या पता कलिशे में कोई काम होगा, प्रभु का दास తెలుసు अकेला ఒకవేళ. प्रयास कर रहे. कई बार क्या करता है, आपको मालूम है, उसके बावजूद भी इसका इंतजार में मत रहना, मुझे बताइए नहीं, నాకు చెప్పలేదు కదా, मुझे तो बताइए నాకు తెలుసు కానీ చెప్పలా. नहीं, मुझे तो पता है मगर వద్దు, नहीं बताया. తెలుసుగా पता है ना आपको? వెంటనే तुरंत ही నాకు తెలిసింది. मुझे मालूम पड़ा. అదేంటంటే దాన్ని ఏమంటారంటే డొల్లుడు బండి పైనుంచి గనక వదిలిపెడితే రాయి టర్రని డొలుకుంటూ వస్తాడు. तो एक पत्थर को अगर ऊपर से छोड़ देते तो वो लुढ़कते हुआ नीचे आ जाता ఈ है ना? కింద నుంచి అలాంటి ఆడలేదండి ఇది. तो नीचे से जाने के लिए कहाँ जाएगा वो? అందుకని ఎట్లా ఉండాలి మనము? कैसे रहना चाहिए? ప్రభువులో బాగా పనికి లెవెల్ ఉండాలి. प्रभु में काम आने वाला बनना ఇదే चाहिए. రేపు పరలోకానికి పనికొచ్చుద్ది. यही काम कल काम आएगा स्वर्ग जाने के लिए. అందుకే इसलिए ఇక్కడ చూడండి, यहाँ देखिए 19వ వచనం 5వ అధ్యాయము యోహాను 17 5:19 यूहन्ना का 5:19 కుమారుడు తనంతట తాను ఏమీ చేయలేడు. पुत्र आपसे कुछ नहीं कर 20వ सकता. వచనము వచనం తాను చేస్తున్నదంతను ఆయన చూపిస్తున్నాడు. దేవుడు తండ్రి చూపించేది ఈయన చేస్తున్నాడు. और जो काम वे आप करता है सब कुछ उसे दिखाता है. చూసారా, తండ్రి ఏం చేస్తున్నాడో ఏం చేసాడో అదే ఈయన చేస్తున్నాడు. पिता जो कुछ कर रहा था ना, जो देखा इसने वही काम कर. అందుకే ప్రభు అన్నాడు, इसलिए यीशु ने నేను कहा, ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయటానికి రాలేదు కానీ ధర్మశాస్త్రాన్ని నేను పూర్తి చేయడానికి వచ్చాను అంటున్నాడు. इसलिए यीशु ने कहा था मैं व्यवस्था को लुप्त करने नहीं, उसको पूरा करने के लिए आया हूँ. అంటే దేవుడు తండ్రి కంటిన్యూగా పని చేస్తున్నాడు. यानी कि पिता बराबर काम कर रहा है. చూడండి, देखिए ఈ రన్నింగ్ ఉంటుంది చూసారా, ఒక రన్నింగ్ ఉంటుంది. एक रनिंग रेस देखा आपने, మధ్య మధ్యలో జనం నుంచుంటారు. వాళ్ళ పార్టీ వాళ్ళు మధ్య మధ్యలో నుంచుంటారు ట్రాక్ లో. उनकी टीम के जो उसी ट्रैक में बीच में खड़े हो जाते हैं. 500 మీటర్లు 1000 మీటర్లో या 500 मीटर या 1000 मीटर की కర్ర తీసుకుని, కర్ర చేతిలో చిన్న కర్ర ఉంటది, हाथ में लाठी होगी, పరిగెత్తున ఈ కర్రలకు ఎత్తాడు.
दौड़ते वो आकर अपनी टीम को देता है, ఈ కర్ర తీసుకెళ్ళి పరిగెత్తి ఆ కర్ర వాళ్ళకి फिर ఇస్తారు, वो बंदा और आगे को जाकर तो इससे तीसरे को पकड़ाता है, ఇంకోళ్ళకి ఆ కర్ర ఇస్తారు. और तीसरा चौथा को पकड़ाता అంటే है, ఈయన दौड़- రన్నింగ్ అతను చేస్తున్నాడు, यानी कि इनकी दौड़ वो दौड़ रहा था, ఇతను పూర్తి చేసిన అతను కంటిన్యూ చేస్తున్నాడు. जब ये दौड़ अपना ये सब पूरा करे तो आगे वाला उसको दौड़ रहा था. అట్లా इस तरह దేవుని వాక్యము परमेश्वर का वचन, దేవుని పని అంటే परमेश्वर का काम, అంత ఇంట్రెస్ట్ ఉండాలండి. इस तरह आशा से रहना है. నేను కూడా मैं भी సంఘంలో ఉన్నప్పుడు जब कलिशे में था పరిగెత్తుకుంటూ చేసేవాడిని. दौड़ दौड़ कर काम करता था, ఆయన చెప్పిన పని కూడా లేదు, उनको बताने की जरूरत नहीं था, చెప్పే పని కూడా లేదు, बोलने की आवश्यकता नहीं थी, పరిగెత్తుకుంటూ పని చేయటమే. दौड़ दौड़ कर करते थे. సంఘంలో ఉన్న వాళ్ళందరినీ పని కోసం తిరిగొలిపేవాడిని. कलिशे में जितने लोग उन सबको साथ थे काम के लिए, भाई ఈ పని చేద్దాం రండి, चलो ये काम ఈ करेंगे, పని చేద్దాం రండి. फलाना करेंगे बोल. దైవదాసు మన వాక్యం చెబుతున్నాడు, प्रभु का दास हमें वचन बताता है, వాక్యంలో నడిపిస్తున్నాడు. वचन में चलाता है, మరి అది మనలో కనపడాలా, तो वो हमारे अंदर दिखना चाहिए, అది మనలో కనపడాలా. वो हमारे अंदर दिखना चाहिए. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఇది దేవుడు అంటే, परमेश्वर का मतलब यही है. నేను దేవుడు నమ్ముకున్నాను అంటే ఇది. अगर कोई कहता है मैं परमेश्वर पर भरोसा किया हूँ, 36వ వచనం కనుక చూస్తే, इसी में 36 वचन 5:36 వచనంలో 5 की 36 में, తండ్రి ఇచ్చిన పనులు చేస్తున్నాను. कि- क्योंकि जो काम पिता ने मुझे पूरा करने को सौंपा था वही मैं करता అది हूँ. ఏమన్నా ఇక్కడ, क्या कहते हैं, తండ్రి ఇచ్చిన పనులు నేను చేస్తున్నా. पिता ने जो काम सौंपा है ना वही करता हूँ मैं. తండ్రి సంఘం ये कलिशा है, అనేక గొర్రెలు రావాలి, बहुत सारे भेड़ आना మనం है, పని చేయాలండి. हम काम करना है, उसका పని చేయటం కోసమే काम करना है. మన పనులు మనం చేసుకుంటూ हमारा काम करते हुए మనం ప్రభు పని చేస్తే और प्रभु का भी काम करेगा तो ఇక్కడ నుంచి వదిలిపెట్టినప్పుడు పరలోకానికి వెళ్ళిపోతాం. जब इस संसार को छोड़ेंगे तब स्वर्ग में चले जाएंगे. అందుకనే इसलिए ఇది సమయం, ये समय है, ఇది సమయం, ये समय है, వెలుగు సమయం, ఇది ये ज्योति का समय है, దినం కాబట్టి. दिन में है हम. అందుకే యేసు ప్రభు అంటాడు, इसलिए यीशु कहता है లాజరు చనిపోయినప్పుడు जब लाजरस की मृत्यु పగలున్నంత కాలం పని చేయాలి. जब तक दिन है तब तक हम काम करें. ఏం పని, कौन सा काम, మన పనులు కాదు. हमारे काम नहीं. చాలా మంది మన పనులు అనుకుంటారు. कुछ लोग सोचते हैं हमारे खुद की काम, దీనికి ఎవరు చెప్పక్కర్లేదు, अपना खुद का काम करने के लिए कोई बताने की जरूरत नहीं है. మనం చేసుకోవాలి, తప్పదు. हमारा काम तो हमें करना ही है, కానీ मजबूर है. దేవుని పనులు మనం, लेकिन परमेश्वर का काम, దానికోసం మనం దేవుని ఎరుగున్నాం. उसके लिए हम परमेश्वर को ఈ जानने రోజు वाले हैं. దేవుడు అంటే ఎరుగున్నాం. आज हम परमेश्वर का मतलब जान అసలు चुके हैं. దేవుడు ఎవరో కూడా తెలిసింది మనకి భూమి మీద. हमें आखिर ये भी पता चल गया है पृथ्वी पर అసలు ईश्वर ఆ कौन. దేవుళ్ళో నేనేంటో కూడా తెలిసింది. उस ईश्वर में मुझे मेरे को ఆ क्या దేవుళ్ళో करना हो, నేనేంటి ఈ రోజు, उस परमेश्वर में मेरा हिस्सा क्या है ये भी पता चला. నాకేమి ఇచ్చాడు దేవుడు. मुझे क्या दिया परमेश्वर ने. అది గనక మనం ఒక్కసారి కానీ తెలుసుకుంటే, इस बात को अगर एक बार जान लेगा तो మనం దరిద్రతలో ఉండా గానీ తిన్నా తినకపోయినా ఆయన్నే మహింపరుస్తాం. चाहे हम कंगालीपन में क्यों ना है, खाए ना खाए परमेश्वर का ही केवल महिमा करेंगे. ఎందుకంటే పరలోకంలో మనకు స్వాస్థ్యం ఉంది, क्योंकि स्वर्ग में हमारे लिए मीरास है, అక్కడికి మనం వెళ్ళాలి. हम वहां जाना है हमें. కాబట్టి దేవుణ్ణి కలిగి ఉండాలి. इसलिए परमेश्वर में रहे. ఈ రోజు వాక్యం ఏంటంటే దేవుణ్ణి కలిగి ఉండాలి. आज का वचन क्या है, परमेश्वर में बने रहे. ఆ దేవుడు वो परमेश्वर చీకట్లో ఉన్న అంధకారంలో మనకి ఎలుగునిచ్చాడు. जो अंधेरे में थे हमारे लिए रोशनी दी. ఆ వాక్యం జీవమై వచ్చింది. वो वचन जीवन बन के ఆ आ गया. జీవం वो యేసుక్రీస్తు, जीवन मसीह यीशु है, ఆయనే ఎలుగు. वही रोशनी, ఆ వాక్యమే ఎలుగు, वो ज्योति है, वो మనకు వెలుగు చూపించాడు, ज्योति दिखाता है, మార్గం చూపించాడు. मार्ग రండి, दिखाता చిన్న ప్రార్థన. है. आइए प्रार्थना करें. తలలు వంచు. सर झुका. వందనాలు నాయన, धन्यवाद प्रभु जी, ఈ రాత్రి మాతో మాట్లాడారు. इस रात को हमसे बात किया. దైవదాసుని ద్వారా దేవుని స్వరం మాట్లాడు. परमेश्वर के दास के द्वारा आपकी आवाज बात किया. పరిశుద్ధాత్ముడు దైవదాసులు ఉండి మాట్లాడు. पवित्र आत्मा प्रभु के दास में होकर बात किया. కాబట్టి ఇన్న వాక్యం నాయన प्रभु जितनों ने वचन सुना వాళ్ళు వదిలిపెట్టుకోకుండా, कोई ना छोड़े, మర్చిపోకుండా, ना भूल जाए, సాతాన్ని ఎత్తుకొని పోకుండా शैतान उठा के ना ले जाने వాళ్ళ पाए. 100కి 100 सब పనిచేయాలి. में 100 गुना फल అది క్రియారూపంలో కనబడాలి. वो कार्य रूप में दिखना है प्रभु. కాబట్టి సాతాన్ని ఎత్తుకొని పోకుండా इसलिए शैतान उठा के ना ले जाने पाए. బలం దయచేయమని आपका बल देने के लिए యేసు నామములో కొద్ది వాక్యం దీవించబడు. यीशु के नाम से प्रार्थना मांगते हैं पिता. आमीन. आमीन. पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगानुयुग तक सदा काल यम्मानुएल बन के रहे. आमीन. आमीन. హల్లెలూయా. हालेलुया. అందరికీ వందనాలమ్మా, सबको प्रेज द लॉर्ड. అందరికీ వందనాలు. प्रेज द लॉर्ड. ఆమీన్.